హాయ్ అమిగోస్. జేఈ మెయిన్స్ క్రాష్ కోర్స్‌లో భాగంగా ఫంక్షన్స్‌లో ఆల్రెడీ ఒక 4 లెక్చర్స్ మనం చూసేసాము. అయితే ఇది ఫిఫ్త్ లెక్చర్. సో, ఈ ఫిఫ్త్ లెక్చర్‌లో మనం ఏం చదువుకోబోతున్నామంటే రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాంతో పాటు మనము ఈచ్ కాన్సెప్ట్ కింద ఈ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్‌లో ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఈచ్ టైప్ కింద మనం సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఈ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఓవర్ ద ఇయర్స్ మనకు 2019 నుంచి 2025 వరకు ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. 25లో 3 క్వశ్చన్స్, 24లో 4 క్వశ్చన్స్, 23లో 4 క్వశ్చన్స్, ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్లో కూడా మనకు వచ్చాయన్నమాట. అంటే జస్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అని డెఫినెట్గా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే 2024లో 4 క్వశ్చన్స్ రేంజ్ మీద వచ్చాయి. యావరేజ్ పాయింట్ ఉంది. అంటే ఏంది, ప్రతి 5 పేపర్లలో మినిమం ఒక పేపర్లో డైరెక్ట్గా వాడు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అని ఆ ఇయర్ క్వశ్చన్ పక్కా ఇచ్చాడనమాట. ఒకసారి మనకు వెయిటేజ్ తెలిసాక ఏంటి అసలు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు అదేంటి సార్ అనేది తెలుసుకుందాం మనం. ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ y = f(x) ఇస్తాడు భయ్యా, ఓకేనా. అసలు రేంజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు రేంజ్ అంటే ఏంటంటే నాకు ఇలా ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా అనేది ఒక ఫంక్షన్ ఎఫ్ అనుకుందాం, ఓకే. ఈ ఎఫ్కి ఏమేమైతే ఇన్పుట్స్ మనం ఇవ్వగలుగుతామో, ఈ ఎక్స్ ఏమేమైతే సబ్స్టిట్యూట్ చేయగలుగుతామో ఆ ఎక్స్ వాల్యూస్ని డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ అంటాము. మరి రేంజ్ అంటే ఏంటి సార్? ఈ రకరకాల ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఈ ఫంక్షన్ ఏవేవైతే నాకు అవుట్పుట్ వాల్యూస్ ఆర్ వై వాల్యూస్ ఏవేవైతే ఇస్తుందో వాటినే నేను రేంజ్ అంటాను. అంటే ఎక్స్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తాయి కదా, అవన్నీ వై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేస్తాను. ఇవన్నీ అవుట్పుట్స్. ఈ కలెక్ట్ చేసిన వై వాల్యూస్ అన్నీ కలిపి నాకు రేంజ్ ఇస్తాయి. సార్ నాకు ఒక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్, సో దట్ నాకు సింపుల్గా అర్థమవుతుంది. అంటే మనము y = f(x) = sin x ఫంక్షనే తీసుకుందాము. ఆల్రెడీ నేను చాలా ఇన్ డీటెయిల్ లెక్చర్ చేశాను వీటి మీద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో. అక్కడ గ్రాఫ్స్ కూడా గీపించాను. sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది భయ్యా? sin x గ్రాఫ్ వచ్చేసి ఇది, ఓకే. ఇలా వెళ్తూ ఉంటుంది, లెఫ్ట్లో ఇలా లెఫ్ట్కి వెళ్తుంటుంది, రైట్కి ఇలా వెళ్తుంటుంది. అంటే ఇది x యాక్సిస్, ఇది y = f(x) ఇచ్చే వాల్యూస్. అంటే x అనేది -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు x అనేది ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. చూడండి గ్రాఫ్ ఫుల్గా ఉంది. ఎస్, అంటే నాకు ఈ ఫంక్షన్ ఎఫ్ సైన్ అనే ఫంక్షన్కి ఎక్స్ వాల్యూస్ ఏమైనా ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వచ్చు? నాకు -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఈ -∞ అనేది డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. మరి రేంజ్ అయితే అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం క్లియర్గా చూసినట్టయితే భయ్యా, ఇక్కడ సైన్ అప్పర్ మోస్ట్ పీక్ ఏదైతే ఉందో అది +1 వరకు వెళ్తుంది. అలాగే నాకు ఈ లోవర్ మోస్ట్ పీక్ ఏదైతే ఉందో అవన్నీ ఇగ్నోర్ మై డ్రాయింగ్, బట్ ఈ లోవర్ మోస్ట్ పీక్లన్నీ -1 వరకు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఫంక్షన్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్తే, అంటే sin x ఏమేమి వస్తుంది వైలో మ్యాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు చూడు, కావాలంటే రిపీట్ అయినాయి చాలా వాల్యూస్. నువ్వు వై వాల్యూస్ అన్నీ నువ్వు మ్యాప్ చేసుకుంటూ లెఫ్ట్ నుంచి కూడా మ్యాప్ చేసుకుంటూ ఉంటే ఈ బ్లూ కలర్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది భయ్యా? క్లియర్గా -1 to 1 మధ్యలోనే నాకు వై వాల్యూస్ వస్తున్నాయి. +1 పైన గ్రాఫ్ ఉందా? లేదు. -1 కింద గ్రాఫ్ ఉందా? లేదు. అంటే ఏంది, నాకు ఆ వచ్చే వై వాల్యూస్, ఈ సైన్కి వచ్చేటటువంటి వై వాల్యూస్ కనుక కలెక్ట్ చేస్తే -1, -0.9 అలా 0.91 ఇక్కడ వరకు వస్తాయి. అంటే ఇవి నాకు వచ్చే వై వాల్యూస్. సో ఈ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వచ్చే వై వాల్యూస్ అన్నిటిని కలెక్ట్ చేస్తే నాకు రేంజ్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంది? ఈ y బిలాంగ్స్ టు -1 to 1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది నా రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. అంతే సింపుల్. అంటే ఈ sin xలో x అనేది ఎనీ రియల్ నెంబర్ పెట్టొచ్చు, కానీ ఏ రియల్ నెంబర్ పెట్టినా కానీ y మాత్రం ఎంత వస్తుంది? -1 to 1 వాల్యూస్ మాత్రమే వస్తున్నాయి. అంటే ఈ -1 to 1 అనేది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ sin x. సింపుల్గా మీకు రేంజ్ అనేది ఏంటో అర్థమైంది అనుకుందాం. అంత సింపులా అంటే లేదు, కొంచెం కాంప్లికేటెడే. ఎందుకు కాంప్లికేటెడ్ అంటే మనము రేంజ్ అంటే
ఆ ఫంక్షన్కి వచ్చే ప్రతి అవుట్పుట్ని కూడా మనము అసెస్ చేయగలగాలి. అది కూడా ఏంటి, మళ్ళీ వాడిచ్చినటువంటి క్వశ్చన్లో ఓన్లీ 1 minute లోపల అసెస్ చేయగలగాలి. కాబట్టి మనకు అది బిగ్ టాస్కే. ఏంటి, మనకు రేంజ్ కనిపెట్టడం అనేది ఒక బిగ్ టాస్కే. అయితే ముందు మనము ఎన్ని రకాల మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫైండింగ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్లో ముందుకు చూసే ముందు నాకు అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అర్థం చేసుకుందాం అసలు రేంజ్ అనేది ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ రేంజ్ కాన్సెప్ట్ని మాస్టర్ చేయాలంటే నాకు ముందు ఏమేమి తెలిసి ఉండాలి సార్? ఆఫ్ కోర్స్ మనం ముందు కూడా డిస్కస్ చేశాము. ఇన్ఈక్వాలిటీస్ బేసిక్స్ అబ్సల్యూట్గా తెలిసి ఉండాలి. వేవీ కర్వ్ మెథడ్ ఫింగర్ టిప్స్ మీద తెలవాలి. వాటితో పాటు ఈ స్టెప్ ఫంక్షన్, ఫ్రాక్షన్ ఫంక్షన్, మాడ్ ఫంక్షన్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 16 to 20 క్వశ్చన్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఆ క్వశ్చన్స్కి సక్సెస్ఫుల్గా నాకు ఆన్సర్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫంక్షన్స్ అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు నాకు ఓకే, ముందు చెప్పండి నాకు ఒకసారి ఈ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్స్లో ఎన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అని ఇప్పటి వరకు మనకి ఎగ్జామ్లో ఇచ్చాడు, లేదా నేను ఏవి చదువుకుంటే సక్సెస్ఫుల్గా రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ని కనిపెట్టగలుగుతా అంటే నాకు ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫైండింగ్ ద రేంజ్ ఆఫ్ లీనియర్ బై లీనియర్, లీనియర్ బై క్వాడ్రాటిక్, ఆర్ క్వాడ్రాటిక్ బై లీనియర్, ఆర్ క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్. దీని యొక్క అర్థం ఏంటి సార్ అసలు అంటే, ముందు లీనియర్ అంటే అర్థం ఏంటో చూద్దాం. లీనియర్ అంటే లీనియర్ ఫంక్షన్ భయ్య అంటే ఎట్లుంటుంది ఫార్మేటు, ఏఎక్స్ ప్లస్ బి. సార్ నాకు ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఏ కాన్స్టెంట్, బి కాన్స్టెంట్, ఎక్స్ వేరియబుల్ అంటే 2x + 3 - 4x - 9 ఈ ఫార్మేట్ అంతా లీనియర్. మరి క్వాడ్రాటిక్ అంటే ఏంటి సార్? మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం క్వాడ్రాటిక్ అంటే ఏంటి భయ్యా? క్వాడ్రాటిక్ అంటే ఏంటంటే ax² + bx + c అనే ఫార్మేట్ క్వాడ్రాటిక్ అవుతుంది. అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి 2x² + 3x + 5 ఏదైతే ఉందో ఏబీసీ కాన్స్టెంట్స్ ఈ ఫార్మేట్ ఉంటే క్వాడ్రాటిక్. అంటే ఇలా లీనియర్ బై లీనియర్ ఉంటే దాని రేంజ్ ఎట్లా కనిపెట్టాలి, లీనియర్ బై క్వాడ్రాటిక్ ఉన్నా, క్వాడ్రాటిక్ బై లీనియర్ ఉన్నా, లేదా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఉన్నా ఆ ఫంక్షన్ మొత్తానికి రేంజ్ ఎట్లా కనిపెట్టాలనేది మనం ఈ లెక్చర్లో చూడబోతున్నాం. ఓకే, సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ భయ్యా. చాలా మల్టిపుల్ టైమ్స్ మనకు క్యాలిక్యులస్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏంటంటే ఒక కాన్స్టెంట్ cos x మల్టిప్లైడ్ విత్ అనదర్ కాన్స్టెంట్, sin x మల్టిప్లైడ్ విత్ అనదర్ కాన్స్టెంట్. ఇలా నాకు ఒక ఫంక్షన్ కనుక ఉంటే దాని రేంజ్ ఎట్లా కనిపెట్టాలి, ఇది చాలా బాగుంటుంది, చాలా మజా కూడా వస్తుంది. కానీ ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే మాత్రం ఇరిటేషన్ వస్తుంది. ఏంటి సార్ అసలు నాకు ఎగ్జాంపుల్ చూపెట్టంటే వాడు ఏమిస్తాడంటే భయ్యా, f(x) అనేది నాకు -3 + 2 sin x + 3 cos x ఉంది బాబు, ఈ f(x) యొక్క రేంజ్ చెప్పగలుగుతావా అని అడుగుతాడు. అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ c అనేది ఏదైతే ఉందో అది -3 ఒక కాన్స్టెంట్, నీకు ఒక cos x మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్ అంటే ఒక cos x మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్, ఒక sin x మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్, ఒక sin x మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్. సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు దీని యొక్క రేంజ్ ఎలా కనిపెట్టాలి అనేది ఈ మోడల్ నెంబర్ 2లో మనం చూద్దాము. ఇప్పుడు థర్డ్ టాపిక్ మనం చదువుకోబోయేది ఈ లెక్చర్లో ఏంటంటే, డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, ఆన్టూ ఫంక్షన్ అంటే ఏంటి. ఆల్రెడీ డొమైన్ అంటే ఏంటో అనేది నాకు అర్థమైంది. ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి డొమైన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, కోడొమైన్ ఎట్లా అర్థం చేసుకోవాలి. బట్ సార్ ఆన్టూ ఫంక్షన్ అనేది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో చదువుకుంటాం కదా, ఎందుకు ఇక్కడ పెట్టారంటే చెప్తాను నేను. నాకు ఆన్టూ ఫంక్షన్ అంటే ఏంటంటే, కోడొమైన్ = రేంజ్ అయితే ఆన్టూ ఫంక్షన్ అవుతుంది. బట్ ఈ పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ కనుక ఆన్టూ ఫంక్షన్ అయితే ఫలానా బాబు నాకు క్వశ్చన్ చేయి అంటాడు. అంటే యాక్చువల్గా వాడు ఇండైరెక్ట్లీ ఏం అడుగుతాడంటే ఫైండింగ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షనే అడుగుతాడు. బట్ అది ఆన్టూ ఫంక్షన్ టర్మినాలజీలో పెట్టి అడుగుతాడు. మనం సింపుల్గా జస్ట్ 30 secondsలో ఆన్టూ ఫంక్షన్ డెఫినేషన్ తెలుసుకుంటే ఆ పీవైక్యూస్ అన్నీ సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయొచ్చు. అందుకనే జస్ట్ దీన్ని ఊరికే అట్లా నేను డిస్కస్ చేస్తాను దీని యొక్క డెఫినేషన్స్. ఇప్పుడు మనం ఏంది, రేంజ్ ఆఫ్ లీనియర్ బై లీనియర్, లీనియర్ బై క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్ బై లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఎట్లా కనిపెట్టాలి. రేంజ్ ఆఫ్ ఇలా cos x sin x మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్స్ లాగా ఉంటే దాని రేంజ్ ఎట్లా కనిపెట్టాలి. అలాగే డెఫినేషన్ అంటే ఏంటి, కోడొమైన్ ఆన్టూ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి అనేది ఈ లెక్చర్లో ఇన్ డీటెయిల్డ్గా చూడబోతున్నాము. అయితే
ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చేసి మనము అసలు రేంజ్ని ఎట్లా కనిపెట్టాలో అర్థం చేసుకుందాం. ఈ ఫంక్షన్ f(x) ఎలా ఉందంటే భయ్యా (2x - 3) ఉంది. ఏంటి సార్ ఈ (2x - 3)? ముందు డొమైన్ అర్థం చేసుకుందాం. దీనికి రేంజ్ కనిపెట్టాలి మనము బై ద వే. సో డొమైన్ అర్థం చేసుకుందాం. డొమైన్ ఎట్లా కనిపెడతాం తెలుసు కదా, డబ్బా అంటే నాకు డబ్బా అనేది ఏదైతే ఉందో అది >= 0 అయితేనే అప్పుడు ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. డబ్బా లోపల ఏముంది, ఇది డబ్బా అనుకుంటే 2x - 3 ఉంది. సో 2x - 3 >= 0 అంటే x > 3/2 అంటే దాని అర్థం ఏంటి, x అనేది 3/2 కంటే ఎక్కువ ఏ నెంబర్ అయినా పెట్టొచ్చు. ఎక్కడ వరకు పెట్టొచ్చు, ఇన్ఫినిటీ వరకు పెట్టొచ్చు. అంటే x బిలాంగ్స్ టు బాబు నువ్వు 3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూస్ అయినా పెట్టొచ్చు అంటున్నాడు. నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు నువ్వే చెప్పు, రేంజ్ అంటే ఏంటి? ఎక్స్ అన్ని పాసిబుల్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వైకి వచ్చే అన్ని పాసిబుల్ వాల్యూస్ని కలెక్ట్ చేస్తే అదే నాకు రేంజ్. అయితే ఎక్స్ 3/2 టు ఇన్ఫినిటీ ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు వై ఏమేం వాల్యూస్ వస్తాయో నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. అయితే నాకు ఏంటిది, వై f(x) √2x - 3. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏముంది, నాకు x బిలాంగ్స్ టు 3/2 టు ఇన్ఫినిటీ ఉంది. అంటే లీస్ట్ వాల్యూ నేను x ఎంత పెట్టొచ్చు, 3/2 పెట్టొచ్చు, లేదా దానికంటే ఎక్కువ పెట్టొచ్చు. అంటే x = 3/2 పెడితే ఏమొస్తుందో చూద్దాం. ముందు నేను √2 ఇంటూ ఇది ఏంది, x = 3/2 పెట్టినప్పుడు సో 2 × 3/2 - 3 అంటే ఎంత వస్తుంది, √0 అంటే ఎంత వస్తుంది, ఇది 0 అంటే y = 0 వస్తుంది. అచ్చా, మరి 3/2 కంటే కొంచెం ఎక్కువ పెడితే, సో లెటర్సే ఇంకా 3/2 కంటే కొంచెం ఎక్కువ అంటే 2 పెడదాం. √2 × 2 4 - 3 √1 అంటే ఏంది 1 రావచ్చు. అలాగే లెటర్ సపోజ్ 3/2 కంటే ఇంకెక్కువ ఏం పెట్టవచ్చు, నేను 2 పెట్టవచ్చు. సో అప్పుడేమొస్తా 2 ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసిన 3 పెట్టవచ్చు. √2 × 3 - 3 అంటే 6 - 3 √3. √3 అంటే 1.7321. అంటే నీకేమర్థమవుతుంది భయ్యా, 0 1 1.73. ఇక్కడ ఎక్స్ పెంచుతున్న కొద్దీ ఇక్కడ వై వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. మరి మ్యాక్సిమం ఎంత పెట్టవచ్చు, ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ అనేది ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఏమొస్తుంది నాకు ఆన్సర్, √2 × ఇన్ఫినిటీ - 3. 2 × ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ నుంచి 3 తీసేసినా ఫరకే పడదు. ఇన్ఫినిటీ ఎంత పెద్ద నెంబర్ అంటే 3 తీసేసినా ఇన్ఫినిటీయే ఉంటుంది. √∞ అంటే ఇలా పెరుగుతూ ఎక్కడి వరకు వస్తున్నాయి, ఇన్ఫినిటీ వరకు వస్తున్నాయి. నేను వై వాల్యూస్ కనుక కలెక్ట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ కవర్ అవుతున్నాయి. అంటే నా రేంజ్ వై బిలాంగ్స్ టు ఎంత అయి ఉండాలి, పర్ఫెక్ట్ 0 వస్తుందా, ఎస్. x = 3/2 పెట్టినప్పుడు పర్ఫెక్ట్ 0 వస్తుంది. సో ఇంక్లూడెడ్, 0 ఇంక్లూడెడ్. ఎక్కడ వరకు ఉంది, ఇన్ఫినిటీ. పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ కాన్సెప్టే ఉండదు. సో ఓపెన్ బ్రాకెట్. అంటే ఈ f(x) యొక్క రేంజ్ ఏమవుతుంది, ఈ y బిలాంగ్స్ టు అంటే రేంజే కదా, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు రేంజ్ వస్తుంది. మీకు రఫ్గా రేంజ్ అనేది ఈ క్వశ్చన్ తోటి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను కొంచెం డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సార్ నాకు ఇలా ఉన్నప్పుడు నేను ఎలా కనిపెట్టాలి రేంజ్? చాలా సింపుల్గా ఆలోచిద్దాం. ఇక్కడ డొమైన్ ఎంత బాబు, x ≠ 2. ఎందుకు, డినామినేటర్ 0 అవ్వకూడదు, అప్పుడే f ప్రాపర్గా డిఫైన్ అవుతుంది. కాబట్టి x ≠ 2. మరి x ఏమవ్వచ్చు బాబు, x బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ పెట్టవచ్చు, బట్ 2 మాత్రం పెట్టకూడదు. అది నా డొమైన్. ఓకే సార్, నాకు రేంజ్ కావాలి కదా సార్, రేంజ్ ఎట్లా కనిపెడదాం? నాకు చెప్పు భయ్యా, రేంజ్ అంటే ఏంది, వైకి ఏమేమైతే వాల్యూస్ వస్తున్నాయో అదే నా రేంజ్. సో వై అంటే ఏంటి, f(x)కి ఏమేమి వాల్యూస్ వస్తున్నాయి. f(x) ఎంత, 1/x - 2. దీని యొక్క కాన్సెప్ట్ ఏంట్లో ఉంటుందంటే, y f(x) తీసుకొని x అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకుంటాము. సో ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ అన్నీ పెట్టినప్పుడు y ఏమేం రావచ్చు అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. y ఏమేం రావచ్చు నేను క్యాలిక్యులేట్ చేసి దాన్ని అర్థం చేసుకొని ఆ వాల్యూస్ అన్ని కలెక్ట్ చేస్తే నాకు రేంజ్ వస్తుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ఒక్క ముక్క అర్థం కాలేదు, నేను చెప్తాను. ఇప్పుడు y = 1/x - 2 ఉంది కదా, కెన్ ఐ రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y? ఎలా సార్? సో y = 1/x - 2
క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు తీసుకెళ్తే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు వై కిందికి వస్తుంది, అంటే 1/y. మరి ఎక్స్ని ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ అంటే రైట్ సైడ్ వెళ్తే 1/y + 2 అంటే ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2y/y వచ్చింది. సో నేను ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసుకున్నా. ఏంటది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2y 1 + 2y/y. ఇక్కడ స్టోరీలోకి వద్దాం. ఏంటి సార్ స్టోరీ ఏంటి, నాకు ఎక్స్ ఏ రియల్ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు ఎక్సెప్ట్ 2. ఓకే, వ్యాలిడ్. ఇప్పుడు నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ అయ్యేటట్టు డిఫరెంట్ వైలు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే నాకు డిఫరెంట్ ఎక్స్లు వస్తాయి. మరి వైలు ఎక్కడి నుంచి ఎక్కడికి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నాకు వై ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ ఒక రెస్ట్రిక్షన్ ఉంది. ఏంటి ఆ రెస్ట్రిక్షను, ఈ ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్ ఉంది, అంటే న్యూమరేటర్ సపరేట్ డినామినేటర్ సపరేట్. నాకేంటి కాన్సెప్ట్ ఏంది, ఈ ఓవరాల్గా ఈ టర్మ్ మొత్తం డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. ఎందుకు 0 అవ్వకూడదు, డినామినేటర్ 0 అయితే నాకు ఇది మొత్తం అన్డిఫైన్డ్ అవుతుంది, ఎక్స్ అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే నాకేంటి, వై మాత్రం 0 అవ్వకూడదు, ఎందుకు డినామినేటర్లో ఉంది. సో వై షుడ్ నాట్ బి 0. ఎందుకు సార్, వై గనక 0 అయితే ఇది మొత్తం అన్డిఫైన్డ్, అంటే ఎక్స్ అన్డిఫైన్డ్, అంటే వై 0 అయ్యేటట్టు ఎక్స్ అనేది అన్డిఫైన్డ్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టు ఎక్స్ అనేది ఏ వాల్యూ ఉండదు, అందుకే అన్డిఫైన్డ్. వై ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఎక్స్ అనేది డిఫైనే అవ్వదు, అంటే ఎక్స్ అనేది ఏ వాల్యూ పెట్టినా వై అనేది 0 రాదు. మరి డిఫరెంట్ ఎక్స్లు పెట్టుకుంటున్న కొద్దీ నాకు వై 0 రాదు, కరెక్టే. మరి ఏమేమి వస్తుంది, అన్ని వాల్యూస్ వస్తాయి ఎక్సెప్ట్ 0. అంటే నాకు అర్థమైంది, వై బిలాంగ్స్ టు 0 మాత్రం అవ్వకూడదు, ఎందుకంటే డినామినేటర్లు ఉంది. కాబట్టి ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ ఏంటి, 0. సార్ నాకు అర్థం కాలేదు, ఇంకొక క్వశ్చన్ చేసి చూపెడతాను నేను, మీకు మెల్లగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్లో చూడండి, ఇంకో క్వశ్చన్ చూపెడుతున్నా. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1/x + 3a ఉంది, అంటే లెటర్ సపోజ్ -2x + 5 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఎట్లా కనిపెట్టాలి రేంజు, ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటావు, యూ విల్ రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు వస్తుంది, సో ఇది ఇటు వచ్చి వై కిందికి వెళ్తుంది. సో -2x + 5 ఈజ్ ఈక్వల్ టు 1/y. సో -2x లెఫ్ట్ సైడ్ ఉంచుకో, సో 1/y -5. సో -2x ఈజ్ ఈక్వల్ టు 1 - 5y/y, అంటే ఎక్స్ ఎంత, 1 - 5y/ కిందికి వెళ్తే -2y. ఇప్పుడు ఏంటి సీను, ఎక్స్ నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఇది 0 అవ్వకూడదు, అంటే దాని అర్థం ఏంది, -2y నాట్ ఈక్వల్ టు 0. -2 వెళ్తే y షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0/-2 విచ్ ఈజ్ 0. అంటే ఏంది, నాకు y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు y నాట్ ఈక్వల్ టు 0, y 0 అయితే ఎక్స్ అన్డిఫైన్డ్, అంటే y 0 అయ్యేటట్టు వాల్యూ ఆఫ్ ఎక్స్ అసలు ఉండదు, అంటే దాని అర్థం ఏంది, y ఈజ్ ఈక్వల్ టు 0 రాదు. మరి ఇంకేమొస్తాయి, y కెన్ బి ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 0. సో అది ఈ విధంగా మనము ఆన్సర్స్ అనేవి కనిపెడతాం. ఓకే, ఇది బాగానే ఉంది సార్. నాకు ఒక వాల్యూ చెప్పండి. ఇప్పుడు నీకు ఒక ఫంక్షన్ x² + 3 ఇచ్చాను సార్ మీకు. నాకు ఇప్పుడు చెప్పండి సార్, నాకు ఏం రేంజ్ ఎంత అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. సింపుల్గా ఆలోచిద్దాం. ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఇదేంది, x² + 3లో డొమైన్ ఏమవుతుంది, రెస్ట్రిక్షన్ ఏం లేదు, లాగ్ ఫంక్షన్ లేదు, రేషనల్ ఫంక్షన్ లేదు, లేదా ఇన్వర్స్ ఫంక్షన్ లేదు, ఏం లేదు. కాబట్టి రెస్ట్రిక్షన్ ఉండదు, అంటే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఎనీ రియల్ నెంబర్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి దాని అర్థము, ఎక్స్ డిఫరెంట్ రియల్ నెంబర్స్ పెట్టుకుంటున్నప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 3. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటో తెలుసా, ఇది ఎలాగో కాన్స్టెంట్, ఏం మారుతుంది అంటే x² మారుతుంది. సో x²కి ఏమేమైతే వాల్యూస్ వస్తాయో నేను అర్థం చేసుకొని ఆ ఈచ్ వాల్యూకి +3 కనుక యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు మొత్తం వైకి వచ్చే వాల్యూలు తెలిసిపోతాయి కదా. పర్ఫెక్ట్. మరి x²కి ఏమేమి వాల్యూస్ వస్తాయి సార్, నాకు చెప్పు భయ్యా. x² ఉంది, నువ్వు x పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా ఏ రియల్ నెంబర్ పెట్టినా x² ఉండడం వల్ల ఎప్పుడు పాజిటివే అవుతుంది, అంటే x² ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. బట్ x 0 అవుతుందా, అవును. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు 0² 0 కూడా అవుతుంది, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
మరి అన్ని వాల్యూస్ కవర్ చేస్తుందా? అవును. నువ్వు రియల్ నెంబర్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తా ఉంటే x² అనేది 0 నుంచి >0 అంటే x² అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూ కవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 0. అంటే దాని అర్థం ఏంది? నాకు వైకి ఎలాంటి వాల్యూస్ వస్తాయి? x² ఏమో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ ఇస్తుంది భయ్య. మరి వీటికి నేను +3 యాడ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంది? 0 + 3 వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3 ఉంటే 4 వస్తుంది. సపోజ్ 2 + 3 ఉంటే 5 వస్తుంది. ఇన్ఫినిటీ +3 ఉంటే ఇన్ఫినిటీ. అంటే వైని కలెక్ట్ చేస్తే బై ద వే మొత్తం అన్నీ మీ మధ్యలో కూడా వస్తాయి, నేను కొన్నే తీసుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంది? వైకి 3 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ వస్తున్నాయి. అంటే నేను ఎట్లా చేయొచ్చో తెలుసా? డైరెక్ట్గా నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా రాస్తా. నాకు ఎట్లా చేయొచ్చు అంటే y అనేది x² + 3 కదా, x²కి ఏమేమి వాల్యూస్ వస్తున్నాయి? 0 నుంచి ఇన్ఫినిటీ, పాజిటివ్ కాబట్టి అన్ని పాజిటివ్ వాల్యూస్ 0 to ఇన్ఫినిటీ వస్తున్నాయి. సో x² ప్లస్లో ఏం రాసుకుంటారు? 0 to ఇన్ఫినిటీ. ప్లస్కి ఎలాగో ఇది 3 కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? మినిమం +3 అంటే 0 + 3, 0 ఇంక్లూడెడ్ కాబట్టి 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే 0 + 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో 0 + 3 ఈజ్ 3. సో 3 నుంచి ఇన్ఫినిటీ +3 అంటే ఏమవుతుంది? ఇన్ఫినిటీ +3 అంటే ఇన్ఫినిటీ. సో y అనేది 3 to ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ f యొక్క రేంజ్ ఎంత? y బిలాంగ్స్ టు ఇక్కడ 3 to ఇన్ఫినిటీ కాబట్టి 3 to ఇన్ఫినిటీ. ఓకే, ఇంకొక క్వశ్చన్ చేసి చూద్దాం మనం. సార్ నాకు ఇలా ఉంటే సీన్ ఏంటి సార్? ఎస్, చూద్దాం. నాకు అసలు ఏమేమి x వాల్యూస్ పెట్టవచ్చో అర్థం చేసుకుందాం. డొమైన్ కనిపెట్టడానికి ట్రై చేద్దాం. డొమైన్ కనిపెట్టడానికి కనుక ట్రై చేస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు x ఏమేమి పెట్టవచ్చు? నాకు f ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. x² అనేది పాజిటివ్ +2 అనేది ఎప్పుడు పాజిటివే. సో 0 అనేది అవ్వదు. అంటే x అనేది నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. సో x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ -∞ to ఇన్ఫినిటీ. అయితే ఇలా ఉన్నప్పుడు మనం రేంజ్ ఎట్లా కనిపెట్టాలి? నాకు సడన్గా ఇమీడియట్గా ఏం తడతలేదు కాబట్టి నా స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి? నేను y f of x = 1/x² + 2 అని తీసుకొని నేనేం చేస్తా? ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకుంటా. అప్పుడు నాకు వైకి ఏమేం పాసిబుల్ వాల్యూస్ రాగలుగుతాయో అర్థం చేసుకుంటా. సో నేనేమంటున్నానంటే y f of x = 1/x² + 2. సో x ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటే y కిందికి పంపించి ఇది ఇటు వస్తుంది. సో x² + 2 = 1/y. అంటే లెఫ్ట్ సైడ్లో x² ఉంటే +2 అటు వెళ్తే 1/y - 2. అంటే దాని అర్థం ఏంది? y క్రాస్ మల్టిప్లై చేస్తే 1 - 2y/y. అంటే x² ఎంత వస్తుంది భయ్యా? నాకు 1 - 2y/y వస్తుంది. నాకు ఒక డౌట్ వచ్చింది. x² ఆఫ్ కోర్స్ నాకు ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుంది? y ≠ 0 ఉంది. బట్ మ్యాటర్ ఏంటి? x² అనేది పక్కా ఒక పాజిటివ్ కదా, మనకు ఆల్రెడీ తెలుసు. x² అనేది ఎప్పుడూ కూడా x ఏ రియల్ నెంబర్ పెట్టినా కానీ x² అనేది ఎప్పుడు పాజిటివే ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి, పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి, పవర్ 2 ఉంది కాబట్టి. 0 అవ్వగలుగుతా బ్రహ్మాండంగా. x² ఎందుకు? x² x 0 అయినప్పుడు 0² ఈజ్ 0 కాబట్టి x² ఈజ్ ఆల్వేస్ > 0. నేను రేంజ్ కనిపెట్టడానికి ఈ కండిషన్ యూజ్ చేస్తాను భయ్యా. x² అనేది ఫలానా కాబట్టి ఈ ఫలానా ఏదైతే ఉందో x² అనేది పాజిటివ్ కాబట్టి ఈ డబ్బాలో ఉన్నదంతా పాజిటివ్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటంటే ఈ 1 - 2y/y షుడ్ ఆల్వేస్ బీ > 0. నేను అందుకే చెప్పిన మీకు బిగినింగ్ ఆఫ్ ద లెక్చర్లో ఏం చెప్పినా, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా కనిపెట్టాలంటే మీకు ఇన్ఈక్వాలిటీస్ చాలా పర్ఫెక్ట్గా రావాలి అండ్ ఆల్సో వేవీ కర్వ్ మెథడ్ కూడా పర్ఫెక్ట్గా రావాలని చెప్పాను. అయితే ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయొచ్చు. బట్ వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయడానికి నాకు ఏంటి కండిషను? y కోఎఫిషియంట్ పాజిటివ్, బట్ y కోఎఫిషియంట్ -2. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ ఉంది కాబట్టి. సో మల్టిప్లై విత్ -1 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ న్యూమరేటర్ని -1తో మల్టిప్లై చేస్తే 1 - 2y కాస్త ఏమవుతుంది? నాకు 2y - 1 అవుతుంది బై y. బట్ వెన్ ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ మైనస్ నెగిటివ్ గ్రేటర్ కాస్త ఏమవుతుంది? -0 అంటే అలాగో 0. ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి వేవీ కర్వ్ మెథడ్ వేయొచ్చు. ఎలా వేస్తాము? ఇది -∞, ఇది ఇన్ఫినిటీ. న్యూమరేటర్ యొక్క 0 పెడితే అంటే
ఈ ఫ్యాక్టర్ 0 పెడితే y = 1/2, ఈ ఫ్యాక్టర్ 0 పెడితే y = 0. అంటే 0 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 1/2 రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నాకు y 0 అవ్వచ్చా? y 0 అవ్వకూడదు. ఎందుకు? ఇది డినామినేటర్లో ఉంది. డినామినేటర్ ఎప్పటికి కూడా 0 అవ్వకూడదు. కావాలంటే చూడండి, డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి y 0 అవ్వకూడదు. కాబట్టి వైట్ సర్కిల్ ఎక్స్క్లూడెడ్. మరి y 1/2 అవ్వచ్చా? అవ్వచ్చు. y 1/2 అయితే 0 అవుతుంది, ఈక్వల్ టు 0 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది ఇంక్లూడెడ్, 1/2 ఇంక్లూడెడ్. సో ఇది బ్లాక్ సర్కిల్. మరి <0 అంటే అర్థమైంది. <0 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, దీనిది కూడా 1, దీనిది కూడా 1, కాబట్టి నాకు రైట్ మోస్ట్ పాజిటివ్ అండ్ ఆల్టర్నేటివ్గా వెళ్తూ ఉంటాయి. ఓకే, అంటే దాని అర్థమైంది. చూడు, <0 అంటే నెగిటివ్ పోర్షన్ కావాలి. నెగిటివ్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెగిటివ్ ఉంది చూడండి, ఈ పోర్షన్ అంతా నెగిటివ్. సో x బిలాంగ్స్ టు 0 to 2, 0 to 1/2, 0 to 1/2. 0కి ఏముంది? వైట్ సర్కిల్ ఎక్స్క్లూడెడ్. 1/2కి ఏముంది? బ్లాక్ సర్కిల్. 0 ఎక్స్క్లూడెడ్ కదా, సో 0 ఓపెన్. సో 1/2కి ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్. x ఎందుకు అవుతుంది? ఇది y, ఎందుకంటే రేంజ్ కాబట్టి. ఇగో ఇక్కడ వైకే కదా మనం కనిపెట్టేది. నెక్స్ట్ టైంకి చెప్తున్నాను, మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇది రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే రెండే రూట్స్ ఉంటాయి. అంటే ఒక రూట్ 1/2, ఒక రూట్ 0. <0 అంటే మీకు ఆల్రెడీ తెలుసు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీలో బిట్వీన్ ద రూట్స్. సో కాబట్టి నేను బిట్వీన్ ద రూట్స్ 0 to 1/2 ఉంటుంది. బట్ y అనేది 0 అవ్వకూడదు, ఇది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి 0కి ఓపెన్, 1/2 అవ్వచ్చు, ఈక్వల్ టు 0 అవ్వచ్చు కాబట్టి ఇది క్లోజ్డ్. సో నెక్స్ట్ టైం డైరెక్ట్గా చెప్తాను. ఓకే, సో ఈ విధంగా మనము రేంజ్ కనిపెట్టడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏంటంటే రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y. y = f(x) తీసుకొని రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y. x² ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటే ఇన్ఈక్వాలిటీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ టెక్నిక్ తర్వాత కూడా మనం వాడుకుంటాం, చెప్తాను మీకు ఏందనేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూశాక మోడల్ నెంబర్ 1 ఆర్ టైప్ 1 ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే రేంజ్లో అడిగేది. వాడు చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ జేఈ అడ్వాన్స్డ్లో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లీనియర్ బై క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్ బై లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్. మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో జస్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అని మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి సార్ అసలు దీని స్టోరీ ఏంటి, దీని కథ ఏంది అనేది మనం చూద్దాం మెల్లగా. ఫస్ట్ లీనియర్ బై లీనియర్కి చూద్దాం భయ్య. ఫస్ట్ మోడల్ వచ్చేసి నాకు లీనియర్ బై లీనియర్. ఏంటి సార్ ఈ లీనియర్ బై లీనియర్ అంటే, ఒక లీనియర్ నాకు f(x) అనే ఫంక్షన్ ఏముందంటే ఒక లీనియర్ ఫంక్షన్, అంటే ax + b. అలాగే డినామినేటర్లో ఇంకో లీనియర్ ఫంక్షన్ cx + d ఉంది. ఇలా ఉన్నప్పుడు నాకు ఈ y = f(x) అనుకుంటే yకి ఏమేం వాల్యూస్ వస్తున్నాయో నేను కలెక్ట్ చేస్తే అదే నా రేంజ్. మనకు ఆల్రెడీ తెలుసు ఒక స్ట్రాటజీ ఏంటి, నేను y = f(x) అని తీసుకొని ఐ విల్ రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో నేనేం చేస్తాను, x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకుంటాను. సో y = f(x) ఇది కదా, సో y ఇది. సో అంటే ఏంటి, y = ax + b / cx + d. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు వస్తుంది. సో cx + d = ax + b / y. ఇప్పుడు అంటే ఏంటి, నేను క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, y × cx, ycx + y × d, yd = ax + b. సో ఎక్స్ టర్మ్స్ అన్ని నేను కలెక్ట్ చేయాలంటే ఈ ax ఏదైతే ఉందో అది లెఫ్ట్కి పంపించి ఈ ydని నేను రైట్కి పంపిస్తా. సో ycx + ax అంటే లెఫ్ట్ సైడ్ వస్తే -ax, b yd అటు వెళ్తే -yd. ఓకే, ఇక్కడ నుంచి ycx, ఇక్కడ xని కలెక్ట్ చేయడానికి x కామన్ తీస్తే yc - a = b - yd. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో x ఎంత వస్తుంది, ఇది కిందికి తీసుకెళ్తే b - yd డివైడెడ్ బై cy - a. అంటే నేను కంప్లీట్లీ x అనేది కంప్లీట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైస్ అండ్ కాన్స్టెంట్ వచ్చింది. చూడండి, కావాలంటే లెఫ్ట్ సైడ్ మొత్తంలో x ఉంది, రైట్ సైడ్ మొత్తంలో ఇలా y ఉంది. ఇప్పుడు సీన్ ఏంటి, నాకు x ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఇది 0 అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంది, డినామినేటర్ 0 అవ్వకూడదు. రేషనల్ ఫంక్షన్ అంటే డినామినేటర్ ఏంటి, నాకు cy - a ≠ 0. అంటే క్లియర్గా నాకు y - a అటు వెళ్తే a అటు సైడ్ వెళ్తుంది,
డివైడెడ్ బై సి కిందికి వస్తుంది. వై నాట్ ఈక్వల్ టు ఏ బై సి అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది, నాకు వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి కనుక అయితే డినామినేటర్ 0 అవుతుంది. డినామినేటర్ 0 కనుక అయితే నాకు ఎక్స్ అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అయ్యేటట్టు ఎక్స్ అన్డిఫైన్డ్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అయ్యేటట్టు ఎక్స్కి వాల్యూనే ఉండదు. సో నాకు ఎక్స్ ఏం పెట్టినా వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అవ్వదు. మరి వై ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి ఏమవుతుంది సార్, ఏమైనా అవ్వచ్చు, ఎనీ రియల్ నెంబర్ అవ్వచ్చు ఎక్సెప్ట్ ఏ బై సి, ఆర్ మైనస్ ఏ బై సి. యాక్చువల్లీ థింగ్ ఏంటో తెలుసా మీకు ఇంకోటి చెప్తాను. సపోజ్ 2x + 3/5x + 9 ఉందనుకుందాం భయ్యా. సింపుల్ వే టు అండర్స్టాండ్ ఏంటో తెలుసా, నాకు దీని గ్రాఫ్ గీయొచ్చు. బేసికలీ దీని గ్రాఫ్ గీస్తే నాకు ఈ ఎగ్జాక్ట్లీ y ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి దగ్గర హారిజంటల్ అసిమ్టోట్ వస్తుంది. అంటే ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఈ పై నుంచి వచ్చిన బ్రాంచ్ ఏమో ఇలా వెళ్తుంది డాట్ డాట్ డాట్, కింది నుంచి వచ్చిన బ్రాంచ్ ఏమో డాట్ 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 ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అంటే ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అంటే మిగతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని వాల్యూస్, ఇది ఇన్ఫినిటీ ఇది ఇన్ఫినిటీ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మళ్ళీ అన్ని వాల్యూస్ కవర్ చేస్తుంది. మరి మైనస్ ఇన్ఫినిటీ మొత్తంగా ఉన్నాయి కదంటే లేదు, ఒక వాల్యూ కవర్ చేయట్లేదు. ఏంటది, ఈ ఒక్క వాల్యూ డాట్ 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 అంటే పర్ఫెక్ట్గా అచీవ్ అవ్వదు. అంటే ఈ ఒక్క వాల్యూ తప్ప y నాకు అన్ని వాల్యూస్ వస్తాయి. అది దాని యొక్క అర్థం. ఇంకోటి చెప్పనా, ఇది డైరెక్ట్గా ఎట్లా రాయాలంటే ఈ ఫార్మాట్ ఎప్పుడైతే మీకు చెప్తాను. ఇది ఎప్పుడైతే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో నాకు ఒక లీనియర్ అంటే ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి కనుక వస్తే దాని రేంజ్ ఏమవుతుందంటే వై బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ మైనస్ ఒక నెంబర్ రాదు. కాబట్టి కర్లీ బ్రాకెట్ ఏ నెంబర్ రాదు, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏ డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ సి, అది రాదు అంతే. ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 5/2x - 3 ఉంది. లీనియర్ బై లీనియర్ ఎట్లుంది, లీనియర్ బై లీనియర్. ఇప్పుడు దీని యొక్క రేంజ్ ఏమవుతుంది, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఓకే y బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఒక నెంబర్ రాదు అండ్ కాబట్టి కర్లీ బ్రాకెట్ ఏంటది, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 3 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 2. అది నాకు ఆన్సర్. నాకు ఇంకొక క్వశ్చన్ తీసుకొని చూద్దాం. -2x + 5/3x - 1 దీనిదేంది, ఇది చూడు, ఇది లీనియర్ డివైడెడ్ బై ఇది కూడా ఒక లీనియర్. అప్పుడు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమవుతుంది, y బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ ఆర్ మైనస్ ఎక్సెప్ట్ ఏం రాకూడదు, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ -2 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 3. అలా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటో చూద్దాం. అది వాడేమడుగుతాడు, మీకు ఇదంతా ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఇప్పుడే చెప్పాను. ఇది క్లియర్గా చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇది ఒక లీనియర్ టర్మ్ డివైడెడ్ బై ఇది కూడా ఒక లీనియర్ టర్మ్. మరి నాకు అప్పుడు ఓవరాల్గా రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమవుతుంది, ఆర్ఎఫ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ y బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ ఆల్ ద రియల్ నెంబర్స్ని కవర్ చేస్తుంది ఎక్సెప్ట్ మైనస్ ఒక నెంబర్ రాదు. ఏంటది, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ -5 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 3, ఇది రాదు. ఎందుకో రీజన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, లీనియర్ బై లీనియర్ నాకు అయిపోయాక నాకు లీనియర్ బై క్వాడ్రాటిక్ బై లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్, ఈ మూడిటికి కూడా ఒకటే ప్రొసీజర్ ఆర్ ఒకటే మెథడ్ ఉంటుంది. అండ్ ఇదే చాలా 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 ఇంపార్టెంట్. ఈ లెక్చర్ గనక చూస్తున్నామంటే దానికి 95% ఆఫ్ ద రీజన్ ఇది నేర్చుకోవడానికే. లీనియర్ బై క్వాడ్రాటిక్ ఉన్నా, క్వాడ్రాటిక్ బై లీనియర్ ఉన్నా, లేదా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఉన్నా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అందులో కూడా స్పెషల్గా ఈ మోడల్ మొత్తం మీద లెటర్ సపోజ్ 100 క్వశ్చన్స్ వస్తే 95 టైమ్స్ నీకు క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ మీదనే క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి సార్ ఇదొచ్చినా మనము దాన్ని రేంజ్ కనిపెట్టడం ఎలా నేర్చుకోవాలో మాకు నేర్పించండి సార్. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ భయ్యా. దీని స్టోరీ ఏంటంటే నేను క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటికే తీసుకుంటాను భయ్యా. ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది y ఈజ్ ఈక్వల్ టు ముందు ఫంక్షన్ ఏమిస్తాడు, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక క్వాడ్రాటిక్, న్యూమరేటర్లో ఒక క్వాడ్రాటిక్ ax² + bx + c తీసుకున్నాను. ఓకే, డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ px² + qx + r తీసుకున్నాను. ఇది సపరేట్ క్వాడ్రాటిక్,
డివైడెడ్ బై ఇది ఇంకో క్వాడ్రాటిక్ క్యూ బై క్యూ ఫార్మేట్లో ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఎట్లా చేస్తాం సార్? నేనేం చేస్తానంటే ఇది ఈజ్ ఈక్వల్ టు వై తీసుకుంటాను భయ్యా. వై తీసుకొని దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను. అంటే ఏమొస్తుంది నాకు? పీ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ వై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఆర్వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్కి ఈ సిని ఇటువైపు షిఫ్ట్ చేస్తాను. అంటే లెఫ్ట్ సైడ్ వస్తే పీవై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూవై ఎక్స్ ప్లస్ బిఎక్స్ ఇటు వస్తే మైనస్ బిఎక్స్ ప్లస్ ఇదేంటి ఆర్వై మైనస్ ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఎక్స్ స్క్వేర్ కామన్ తీయవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే పీవై మైనస్ ఏ ప్లస్ ఎక్స్ కామన్ తీయవచ్చు క్యూవై మైనస్ బి ప్లస్ ఆర్వై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉందో తెలుసా భయ్యా? ఎలా ఉందంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఏంటి సార్ ఎట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది సార్ మీరు అంటే సమ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఏ సమ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది మొత్తం కలిపి ఒక కాన్స్టెంట్ అనుకో. లెటస్ కాన్స్టెంట్ కాదు, ప్రస్తుతానికి ఈ అనుకో, ప్లస్ ఎక్స్ ఇంటూ ఇది మొత్తం క్యాపిటల్ బి అనుకో, ప్లస్ ఇది మొత్తం క్యాపిటల్ సి అనుకో. ఎలా ఉంది ఇది? ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక క్వాడ్రాటిక్. క్లియర్గా నాకు ఏంది? ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అయ్యేటట్టు నేను ఎక్స్ అనేది ఏదో ఒక రియల్ నెంబర్స్ ఉంటాయి కదా డొమైన్లో. అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్స్ పెట్టినప్పుడు ఇది నాకు y అనేది ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ దాని డొమైన్లో ఉన్నటువంటి అన్ని రియల్ నెంబర్సు. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నాకు ఎక్స్ ఏదో ఒక రియల్ నెంబర్ ఉండేటట్టు నాకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఎక్స్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే ఈ ఈక్వేషన్కి పక్కా ఎక్స్ అనే రూట్స్ రియల్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? ఆ రూట్స్ రియల్ అయి ఉండాలంటే నాకేంది? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే ఏంటి? నాకు డిస్క్రిమినెంట్ అంటే క్యాపిటల్ బి అంటే బి స్క్వేర్ మైనస్ 4 క్యాపిటల్ ఏ ఇక్కడ క్యాపిటల్ సి షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బి అంటే ఏం పెడతాము? ఈ క్యూవై మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్యాపిటల్ ఏ అంటే ఏంది? పీవై మైనస్ ఏ. క్యాపిటల్ సి అంటే ఏంది? ఆర్వై మైనస్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది అలా నేను సబ్స్టిట్యూట్ చేసి ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వై స్క్వేర్లలో ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని వై స్క్వేర్లలో నేను సాల్వ్ చేస్తే వై బిలాంగ్స్ టు ఫలానా వస్తుంది. నా ఫలానా వై బిలాంగ్స్ టు ఏ కదా దీని యొక్క రేంజ్. పర్ఫెక్ట్ అయిపోయింది. దీని గురించి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వము, ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఈ స్టోరీ ఏంటనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇది ఎలా ఉంది? క్లియర్గా నాకు ఏం కనిపిస్తుంది భయ్యా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది నాకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అంటే ఒక క్వాడ్రాటిక్, కింద ఎక్స్ అంటే లీనియర్ టర్మ్ అంటే క్వాడ్రాటిక్ బై లీనియర్ ఫార్మేట్. దీనికి ఏంటి ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటాం. అంటే ఏంటి దాని అర్థము? వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్. నాకు ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయి. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఇది చాలా చిన్నగా ఉంది. సో ఈ వైఎక్స్ని ఎక్స్ టర్మ్స్తో క్లబ్ చేద్దాము. అంటే లెఫ్ట్ సైడ్లో 0 మిగులుద్ది. 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ వైఎక్స్. సో 2x మైనస్ వైఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీయవచ్చు కదా, ఎక్స్ ఇంటూ 2 మైనస్ వై. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3 ఉంది. ప్లస్ 3 ఈ లెఫ్ట్ సైడ్లో 0 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంది? నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ అయ్యేటట్టు ఏదో ఒక ఎక్స్ వాల్యూస్ ప్రాపర్గా రియల్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇన్ఫ్యాక్ట్ 0 తప్ప అన్ని రియల్ నెంబర్స్ వస్తాయి కదా. అంటే
నాకు ఎక్స్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎక్స్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి సచ్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నాకు రియల్ ఎక్స్ అనేవి పక్కా ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఎక్స్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వడం. రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది నేను కంపేర్ చేస్తే దీంతో కంపేర్ చేస్తా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ అనేది 1, ఓకే, బి అనేది ఎక్స్ పక్కన ఉన్న కోఫిషియంట్ 2 - y, సి అనేది 3. సో నాకు బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి బి అంటే ఏంది? ఈ 2 - y ఎక్స్ పక్కన ఉన్న కోఫిషియంట్. సో 2 - y గ్రేటర్ హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ అంటే ఏంది? ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1. నెక్స్ట్ సి అంటే ఏంది? సి అంటే 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నాకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని. మీకు స్క్వేర్ ఉంది కాబట్టి 2 - y హోల్ స్క్వేర్ అన్నా y - 2 హోల్ స్క్వేర్ అన్నా స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ హోల్ స్క్వేర్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి నేను 2 - y స్క్వేర్ అన్నా y - 2 స్క్వేర్ అన్నా సేమ్ ఠీకే చల్తా. ఇట్లానే చేద్దాం ఎక్స్పాండ్. 2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ y హోల్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ కాబట్టి 2ab 2 × 2 × y అంటే 4y మైనస్ 4 × 3 అంటే ఎంత? 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇది ప్రాపర్గా రాసుకుంటే ఇది y స్క్వేర్. నెక్స్ట్ ఇంకేముంది? y టర్మ్స్ అన్ని కంబైన్ చేద్దాం. ఒకటే ఉంది -4y. నెక్స్ట్ ఏంటి? 4 - 12. 4 - 12 అంటే ఎంత? -8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటున్నారు. ఇది ఆల్రెడీ మీకు ముందు నేర్పించాను. క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఆల్రెడీ మన ఫంక్షన్స్ బిఫోర్ క్యాలిక్యులస్లో ఆల్రెడీ లిస్ట్లో ఉంది. ప్రాపర్గా నేర్పించాను, చూసుకోండి కావాలంటే. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీలో y స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అవుట్ సైడ్ ద రూట్స్. బట్ ఫ్యాక్టరైజేషన్ వస్తుందా భయ్యా? కొద్దిగా ఇరిటేటింగ్ ఉంది. ఓకే, రావట్లేదు. అయితే ఫ్యాక్టరైజేషన్ రావట్లేదు కాబట్టి ముందు నాకు ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేవో. ఎప్పుడు ఫ్యాక్టర్స్ ఉండవు? డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉంటే ఉండవు. కాబట్టి ముందు కనిపెడతాను డిస్క్రిమినెంట్ ఇదేందో. సో బీ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ -4 ఏ అంటే 1 సి అంటే -8 క్లియర్గా తెలుస్తుంది. 16 + 32 గ్రేటర్ దాన్ 0 అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి. జస్ట్ మనకు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేవు. కాబట్టి నేనేం యూజ్ చేస్తా? దీని రూట్స్ కనిపెట్టడానికి మనకు ఒరిజినల్ ఉంది కదా, ఏంటది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దీని యొక్క రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b + or -√b² - 4ac/2a అవుతాయి రూట్స్. సో దీని యొక్క రూట్స్ కనిపెట్టడానికి అది వాడతా. సో ఏ ఈజ్ 1, బి ఈజ్ -4, సి ఈజ్ -8. సో నాకు y వాల్యూస్ ఏమేమి అయి ఉండాలి? -b అంటే -4. సో -4 + or -√b², b హోల్ స్క్వేర్, b అంటే -4 హోల్ స్క్వేర్ -4 ఏ అంటే 1 × 1 సి అంటే -8 డివైడెడ్ బై 2 × ఏ అంటే 1. సో ఏమొస్తున్నాయి? -4 × -4 + or ఇది ఎంత? 16 + 32. 16 + 32 ఎంత? 16 + 32 48. √48 డివైడెడ్ బై 2. √48ని ఎలా రాసుకోవచ్చు? 16 × 3. సో స్క్వేర్ రూట్ తీస్తే √16 ఈజ్ 4, √3 అంటే 4√3. సో 4 + or -4√3/2 అంటే ఏంటి దాని అర్థము? 2 క్యాన్సల్ అయిపోతే 2 + or -2√3 అంటే దీని అర్థం ఏంది? ఒక రూట్, చిన్న రూట్ రాసుకుందాం ముందు. అంటే చిన్న రూట్ ఎప్పుడు వస్తుంది? 2 మైనస్ ఉంటుంది కదా, మైనస్ పెట్టినప్పుడు తక్కువ నెంబర్ వస్తుంది. కాబట్టి 2 - 2√3 చిన్న రూటు, ప్లస్ పెట్టినప్పుడు పెద్ద రూట్ వస్తుంది. సో 2 + 2√3 పెద్ద రూటు. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంది? అవుట్ సైడ్ ద రూట్స్ కావాలి. y అనేది ఇన్ఈక్వాలిటీ ప్రకారం y అనేది అవుట్ సైడ్ ద రూట్స్ అవ్వాలి. అంటే y బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ద రూట్స్ అంటే ఏంది? -∞ టు చిన్న రూట్ ఏంది? 2 - 2√3. 2 - 2√3 యూనియన్ పెద్ద రూట్ అంటే 2 + 2√3 టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. బట్ దీనికి క్లోజ్ పెట్టాలా ఓపెన్ పెట్టాలా? ఈక్వల్ టు ఉంది కదా, సో దీనికి కూడా క్లోజ్డే, దీనికి కూడా క్లోజ్డే. ఎస్. సో ఈ y బిలాంగ్స్ టు ఇది అనేది నా రేంజ్, అంటే ఇది నాకు ఈ f(x) యొక్క రేంజ్. సేమ్ ప్రొసీజర్ క్వాడ్రాటిక్ బై లీనియర్ వచ్చిన,
లీనియర్ బై క్వాడ్రాటిక్ వచ్చినా, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ వచ్చినా, ఏది వచ్చినా మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాము. మనం దీని మీద యాంపుల్ ఆఫ్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఓకే, నాకు నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్. ఐ థింక్ ఇది చాలాసార్లు రిపీట్ అయింది, అడ్వాన్స్డ్లో మెయిన్స్లో చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్, నాకు కొంచెం గుర్తుకుంది. ఓకే, ఇది ఎట్లా ఉంది? క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ అంటే క్లియర్గా ఏం తెలుస్తుంది? క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్. ఫార్మేట్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఇది పెడతాం. అంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేయి. సో yx స్క్వేర్ y ఇంటూ ఎక్స్ ప్లస్ y ఇంటూ ఎక్స్ ప్లస్ y ఇంటూ 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, రైట్ సైడ్లో మిగిలేది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. మనకు తెలుసు ఎక్స్ స్క్వేర్ క్లబ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్లు క్లబ్ చేయాలి, ఎక్స్లు క్లబ్ చేయాలి, మిగతా క్లబ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్లో వస్తే వైఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మిగిలింది y మైనస్ 1 ప్లస్ ఈ ఎక్స్లో లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్, సో వైఎక్స్ ప్లస్ ఎక్స్, సో ఎక్స్ కామన్ తీస్తే y ప్లస్ 1, నెక్స్ట్ ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1, సో y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అగైన్ ఎలా ఉంది? ఇది మొత్తం క్యాపిటలే అనుకో. ఓకే, ఇది మొత్తం క్యాపిటలే అనుకో. ఎక్స్ పక్కన ఉన్నది క్యాపిటల్ బి అనుకో, ఇది మొత్తం సి అనుకో. సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్, సో బిఎక్స్ ప్లస్ సి మొత్తం సి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంది? ఈ y ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే నాకు ఇక్కడ ఎక్స్ రియల్ నెంబర్స్ రావాలి ఈ డొమైన్లో. అంటే ఇది క్రాస్ మల్టిప్లై ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఎక్స్ అనేవి సమ్ రియల్ నెంబర్స్ అవుతూ నాకు ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్స్ అనేది రియల్ నెంబర్స్ అవుతూ ఇది నాకు ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్స్ పక్కా రావాలంటే ఎక్స్ అనేది రియల్ రూట్స్ రావాలి. ఎక్స్ అనేది రియల్ రూట్స్ రావాలంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే నాకు ఏం కావాలి? డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంది? మీకు తెలుసు బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి బి అంటే ఏంది? బి అంటే ఇది మొత్తం బి. సో y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఏ అంటే y మైనస్ 1, సో y మైనస్ 1, సి అంటే మళ్ళీ y మైనస్ 1. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్పాండ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ y ఇంటూ 1, సో 2y. ఇది కూడా y మైనస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 మైనస్ 2y, సో మైనస్ 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y, నెక్స్ట్ ఏంటి? మైనస్ 4y స్క్వేర్, మైనస్ 4y స్క్వేర్, నెక్స్ట్ ఏంటి? మైనస్ 4 ఇంటూ 1 కాబట్టి మైనస్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 8y, సో ప్లస్ 8y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ క్లబ్ చేయి. సో మైనస్ 3y స్క్వేర్, నెక్స్ట్ ఏంది? 2y 8y ప్లస్ 10y 1 మైనస్ 4 మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, మనకు తెలుసు ఇదొక ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీస్ని ఎట్లా సాల్వ్ చేయాలి భయ్యా? క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. చెక్ 1 ఏంటి భయ్యా? చెక్ 1 y స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి. ఇక్కడ లేదు, నెగిటివ్ ఉంది కాబట్టి మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇదేమో మైనస్ 10 అవుతుంది, ఇదేమో ప్లస్ 3 అవుతుంది. అప్పుడు మైనస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ కాస్తే ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 0 అంటే 0నే. ఇప్పుడు ఓకే, సెట్ అయిపోయింది. అయితే ముందు ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ చేయాలి. 3 ఇంటూ 3 9 మైనస్ 10 అంటే మైనస్ 9 మైనస్ 1. ఓకే, అంటే 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ y ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్లియర్గా 3y కామన్ తీస్తే సో y మైనస్ 3, ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే y మైనస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 3y మైనస్ 1 ఇంటూ y మైనస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ ఇన్ఈక్వాలిటీ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. ఒక రూట్ వచ్చేసి 1/3, ఒక రూట్ వచ్చేసి 3. అంటే దాని అర్థం ఏంది? y బిలాంగ్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ద రూట్స్ వస్తుంది. అంటే y బిలాంగ్స్ టు బిట్వీన్ ద రూట్స్ అంటే చిన్న రూట్ ఇక్కడ 1/3 to 3 బిట్వీన్ ద రూట్స్ కాబట్టి 1/3 to 3y ఉంటుంది. అంటే ఇంకోటి
క్లోజ్డ్ పెట్టాలా ఓపెన్ పెట్టాలా, ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండిటికి కూడా క్లోజ్డ్. అంటే నువ్వు ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా, దీని డొమైన్ అంతా ఆల్ రియల్ నెంబర్స్ ఉంటుంది, ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్స్ పెట్టినా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాత్రము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైయే కదా, సో ఆ వై మాత్రం 1/3 to 3 వాల్యూసే వస్తాయి. అంటే ఇది ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 1/3 to 3 వాల్యూసే వస్తాయి. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది భయ్యా, ఏంటో ఆ ట్విస్ట్ చెప్తాను. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి భయ్యా, మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే, మనకు ఇక్కడ వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషను ఈ డబ్బాలో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంది, ఈ స్టార్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ డబ్బాలో ఉన్నది నాకు వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేనేమనుకున్నాను, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ రియల్ కనుక ఎగ్జిస్ట్ అవ్వాలంటే, నాకు ఎక్స్ రియల్ రూట్స్ రావాలంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాను. బట్ కాన్సెప్ట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఓన్లీ కమ్స్ వెన్ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ y-1 ఏముంది, ఆ y-1 అనేది 0 అయితే, లెట్ అస్ సపోజ్ ఇఫ్ y-1 is 0, if y-1 is 0, x square into 0, ఇది ఒక లీనియర్ టర్మ్ అవుతుంది. లీనియర్ టర్మ్ అన్నప్పుడు మళ్ళీ డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ అది పిక్చర్లోకి రాదు. అంటే నాకు ఈ కాన్సెప్ట్ అంతా నేను ఎప్పుడు పెట్టగలను, ఈ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంటే y-1 షుడ్ నాట్ బి 0 అంటే ఏంటి దాని అర్థము, ఈ y-1 షుడ్ నాట్ బి 0 కండిషన్ తీసుకుంటేనే నాకు ఇది వచ్చినట్టు. బట్ సార్ మీరేమో y-1 నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు, y నాట్ ఈక్వల్ టు 1 తీసుకున్నారు, బట్ నాకు వచ్చిన y బిలాంగ్స్ టు 1/3 to 3లో 1 ఉంది సార్. చూడండి 1/3 to 3లో 1 ఉంది, మరి ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ అసలు మీరు y నాట్ ఈక్వల్ టు 1 అయితేనే ఈ ప్రాసెస్ అంతా చేయగలగమంటారు. కానీ ఇక్కడేమో నాకు y ఈక్వల్ టు 1 వచ్చింది కదా. అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, భయ్యా నేను y నాట్ ఈక్వల్ టు 1 కనుక తీసుకుంటే ఇది నాకు వస్తుంది. నాకు చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, y ఈక్వల్ టు 1 అయినప్పటికీ కూడా ఇది సాటిస్ఫై అవుతుందేమో. అంటే y ఈక్వల్ టు 1 నేను అవ్వకపోతే ఇది వస్తుంది, బట్ y ఈక్వల్ టు 1 యాక్చువల్గా ఉంటుందేమో నాకు తెలుసు కదా. మరి ఎట్లా చెక్ చేయాలి సార్, y ఈక్వల్ టు 1 పెట్టి అసలు y ఈక్వల్ టు 1 అయ్యేటట్టు ఏదో ఒక x ఉందా లేదా చూద్దాం. అంటే y అంటే ఏంది, ఇదే కదా y ఈక్వల్ టు 1 పెట్టు, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 ఈజ్ ఈక్వల్ టు ఇది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ పోతుంది, మైనస్ ఎక్స్ ఇటు వస్తే 2x, 1 పోతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 0, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. చూడు ఒకసారి, నాకు x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 0 1 0 0 1 అంటే 1/1 ఎంత 1. అంటే ఏంది, y నాట్ ఈక్వల్ టు 1 అంటే y 1 రాదేమో అనుకున్నాము. బట్ ఏంటి నాకు ఏమొస్తుంది, 1 వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు క్లియర్గా 1 వస్తుంది. కాబట్టి ఈ y నాట్ ఈక్వల్ టు 1 అని ఏదైతే తీసుకుంటున్నానో అది ఫాల్స్, y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా నేను ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఎట్లా వస్తుంది తెలుసా, ఇలా y ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు x వాల్యూ రాదు. ఇక్కడ లక్కీగా x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదా -3 ఈజ్ ఈక్వల్ టు 4 అని వస్తుంది. అంటే దాని అర్థం ఇది ఎప్పటికీ ఈక్వల్ కాదు, కాబట్టి ఆ పర్టికులర్ y వాల్యూ రాదు. అది రానప్పుడు దాన్ని నేను ఈ రేంజ్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి y ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది, కాబట్టి దాన్ని నేను ఇంక్లూడ్ చేయొచ్చు. మీకు ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫైనల్ వర్డిక్ట్ ఏంది, y నాట్ ఈక్వల్ టు 1 అయితేనే ఈ డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ వస్తుంది, ఈ ఆన్సర్ వస్తుంది. బట్ y నాట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను కానీ y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది దీంట్లో వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, డౌట్ వచ్చి మేబీ y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందేమో అని చెక్ చేస్తావు. చెక్ చేస్తే నిజంగానే వస్తుంది y ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే నేను y నాట్ ఈక్వల్ టు 1 అనుకున్నది తప్పు, y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ రాకపోతే మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ మీద ఇంకో క్వశ్చన్ వచ్చేసి నాకు x² + 14x + 9 బై ఇది ఉంది. ఓకే సో అఫ్ కోర్స్ మీకు ఫార్మాట్ తెలుసు. ఏంటి ఆ ఫార్మాటు, y ఈజ్ ఈక్వల్ టు ఫలానా తీసుకుంటాము. అఫ్ కోర్స్ ఇది క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఫలానా అంటే x² + 14x + 9 డివైడెడ్ బై x² + 2x + 3. ఓకే,
క్రాస్ మల్టిప్లై చేస్తే వైఎక్స్ స్క్వేర్ ప్లస్ 2yx ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9. ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్కి తీసుకొచ్చి కంబైన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్లో వస్తుంది y-1. సో y-1 ఎక్స్ లెఫ్ట్కి తీసుకొస్తే ఎక్స్ కామన్ తీస్తే బ్లాక్ తీసుకుంటాను. ఎక్స్ కామన్ తీస్తే 2y మైనస్ 14 ప్లస్ ఈ ప్లస్ 9 లెఫ్ట్లోకి రాస్తే 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్గా ఏం చేస్తుంది, ఏమర్థమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది మొత్తం ఏ, ఇది మొత్తం బి, ఇది మొత్తం సి అనుకో. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్, ఎక్స్ అనేవి రియల్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బి హోల్ స్క్వేర్ అంటే 2y మైనస్ 14. సో 2y మైనస్ 14 హోల్ స్క్వేర్ మైనస్ 4a. ఏ అంటే ఏంది? ఏ అనేది y-1. సో y-1 ఇంటూ సి అంటే 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అసలు చూద్దాము, నాకు కొన్ని అన్నెసరీ థింగ్స్ అన్ని తీసేయచ్చు క్యాలిక్యులేషన్. ఏంటది? 2y మైనస్ 14 అంటే 2 కామన్ తీయొచ్చు. సో y-7 మిగులుతుంది. 2 హోల్ స్క్వేర్ అంటే 4, ఈ 4 కామన్ తీయొచ్చు. ఓకే, సో 4 బయటికి వెళ్ళిపోతే ఇక్కడ 2 పోయింది కాబట్టి y-7 హోల్ స్క్వేర్, ఈ 4 వెళ్ళిపోయింది బయటికి కామన్, మైనస్ y-1 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఎనీవే 3y మైనస్ 9 మొత్తం మిగులుద్ది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 4ని డివైడ్ చేస్తే బోత్ సైడ్స్ వెళ్ళిపోద్ది, రిమూవ్ అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది? సో y-7 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 హోల్ స్క్వేర్ 49 మైనస్ 2ab, 2 ఇంటూ y ఇంటూ 7, 2 ఇంటూ 7 14, సో 14y. నెక్స్ట్ ఏంటి? మైనస్ y ఇంటూ 3y మైనస్ 3y స్క్వేర్, సో మైనస్ 3y స్క్వేర్. నెక్స్ట్ y ఇంటూ మైనస్ 9 మైనస్ 9y మైనస్ 3y మైనస్ 12y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 12y. నెక్స్ట్ ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 9 ఇంటూ మైనస్ అంటే మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ y స్క్వేరు మైనస్ 3y స్క్వేర్ అంటే ఏమొస్తుంది? మైనస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఏంటి? మైనస్ 14y ప్లస్ 12y అంటే మైనస్ 2y. సో ఈ రెండు కంబైండ్ అయినాయి. నెక్స్ట్ ఇంకొక ఏం మిగిలింది ఏంటి? 49 మైనస్ 9 అంటే ప్లస్ 40 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నాకు ఒక డౌట్, y స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు? పాజిటివ్ చేస్తావు. సో మల్టిప్లై విత్ మైనస్, సో 2y స్క్వేర్, ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 2y మైనస్ 40 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకోటి 2 కామన్ తీయవచ్చు. సో 2 కామన్ తీస్తే y స్క్వేర్ మైనస్ y మైనస్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 ఒక పాజిటివ్ నెంబర్, ఇఫ్ యూ డివైడ్ విత్ బోత్ సైడ్స్ ఎగిరిపోతుంది ఇది. సో ఇదొకటి మైనస్ 20 రావాలి. ఫ్యాక్టర్స్ వస్తాయా? 5 మైనస్ 4 కరెక్ట్. సో y ప్లస్ 5 ఇంటూ y మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అగైన్ ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఇక్కడ వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ డబ్బాలో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినప్పుడు. మరి ఇది ప్రాపర్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎప్పుడైతుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ 0 అవ్వకూడదు. అంటే ఏంటది? y షుడ్ నాట్ బి 1. ఐ రిపీట్, y షుడ్ నాట్ బి 1. ఎందుకు? y ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయితే నాకు ఇది క్వాడ్రాటిక్ రాదు, మళ్ళీ డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ రాదు. అసలు చూద్దాం y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందో లేదో చూద్దాం. ఇమీడియట్గా రిమూవ్ చేయను. నాకు ఏఎక్స్ వాల్యూ రావట్లేదు y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడే రిమూవ్ చేస్తా. చూద్దాం అసలు సీన్ ఏందో. అఫ్ కోర్స్ ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అండ్ కాబట్టి అవుట్ సైడ్ ద రూట్స్, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ద రూట్. సో y బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు చిన్న రూట్, మైనస్ 5 చిన్న రూటు, యూనియన్ మళ్ళీ పెద్ద రూట్ 4 టు ఇన్ఫినిటీ. బట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ రెండు క్లోజ్డ్. నాకు డౌటు, నాకు వచ్చిన వైలో y నాట్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా, పొరపాటున 1 ఉందో లేదో చూద్దాం. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 5 మధ్యలో 1 లేదు. సో 4 టు ఇన్ఫినిటీ మధ్యలో కూడా 1 లేదు. కాబట్టి ఎనీవే నాకు వచ్చిన ఆన్సర్లో 1 లేనే లేదు. నేను లేనే లేదన్నప్పుడు ఎందుకు పట్టించుకుంటా? ఎలాగో లేదు కదా y నాట్ ఈక్వల్ టు 1. సో సాటిస్ఫై చేస్తుంది.
వై నాట్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఒకవేళ నాకు వచ్చిన ఈ వై వాల్యూస్లో 1 కనుకుంటే మళ్ళీ నాకు ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి ఆ ప్రొసీజరు? నేను ఈ వై ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి ఎక్స్ ఏమైనా వస్తున్నాయేమో చెక్ చేస్తా. ఫలానా ఎక్స్కి నిజంగానే వై 1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందన్నప్పుడు ఓకే బాబు పర్లేదు వస్తుంది అని ఉంచేసుకుంటా ఈ రేంజ్లో. మరి ఒకవేళ 1 కనుక రాకపోతే నేను ఏం చేస్తా? అరే వై ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు ఒక ఏ ఎక్స్ వాల్యూ కూడా లేదు కాబట్టి అది యాక్చువల్గా రాకూడదు, ఫాల్స్గా వచ్చిందని నేను రిమూవ్ చేస్తా దాన్ని. ఈ వై నాట్ ఈక్వల్ టు 1 ఏదైతే తీసుకున్నానో ఎనీవే నాకు వచ్చిన వై వాల్యూలో అది లేదు కాబట్టి ఇది మొత్తం నా ఆన్సర్ అయిపోతుంది. అంటే నా ఆన్సర్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి వై బిలాంగ్స్ టు మిస్టేక్ చేసిన నేను ఇక్కడ. ఏం మిస్టేక్ చేసిన? ఇక్కడ క్లియర్గా నెగిటివ్ తోటి మల్టిప్లై చేసుకున్నప్పుడు గ్రేటర్ దాన్ కాస్త ఏమవ్వాలి? నాకు లెస్ దాన్ కావాలి. చూడు, నెగిటివ్ తోటి మల్టిప్లై చేసినప్పుడు అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఈ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఇది తప్పు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏం కావాలి? నాకు బిట్వీన్ ద రూట్స్ రావాలి. అంటే ఏంది? నాకు వై బిలాంగ్స్ టు -5 చిన్న రూట్ అంటే ఏంది? నాకు -5 to 4 ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది. అయితే ఇక్కడ లఫడా స్టార్ట్ అయింది నాకు మళ్ళీ. ఏంటి లఫడా? నాకు వై నాట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నా, కానీ నాకు వచ్చిన వై వాల్యూస్ -5 to 4లో 1 ఉంటుంది. ఎందుకు? ఇది -4 ఇది 4 అనుకుంటే ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ 0 వచ్చి 0 పక్కన 1 వస్తుంది, మళ్ళీ 4కు వెళ్ళేటప్పుడు. సో -5 to 4 మధ్యలో 1 ఉంటుంది. నాకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, అసలు నాకు యాక్చువల్గా వై నాట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటేనే ఇది వచ్చింది, బట్ దీంట్లో 1 వస్తుంది. 1 నిజంగా ఉంటుందా లేదా డౌట్ వచ్చింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ బ్యాక్ చేసుకుంటా. సో వై ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకో, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు ఇందులో వస్తుందా లేదా వై ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకొని చూసుకుంటా. సో x² + 14x + 9 డివైడెడ్ బై x² + 2x + 3 క్రాస్ మల్టిప్లై చేస్తే x² + 2x + 3 ఈజ్ ఈక్వల్ టు x² + 14x + 9. x² పోతుంది, 9 ఇటు సైడ్ తీసుకొస్తే 3 - 9 -6 14 అంటే 2x మైనస్ అంటే అది 12x. అంటే ఏంది? x ఈజ్ ఈక్వల్ టు ఇటు తీసుకెళ్తే -1/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఈ y వాల్యూ 1 వస్తుంది. చూడు, x ఈజ్ ఈక్వల్ టు -1/2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే దేర్ ఎగ్జిస్ట్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ఇట్ ఈస్ గివింగ్ y ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందంటే నాకు దీంట్లో ఇంక్లూడ్ అవ్వచ్చు, బ్రహ్మాండంగా ఇంక్లూడ్ అవ్వచ్చు. సో y నాట్ ఈక్వల్ టు 1 అయితే ఇది అవుతుంది అనుకున్నా, బట్ యాక్చువల్గా y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కాబట్టి నేను ఇంక్లూడ్ చేయాలంటే దీని పొరపాటున y నాట్ ఈక్వల్ టు 1 అనేది పొరపాటున కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 1 బ్రహ్మాండంగా రావచ్చు. సో నా రేంజ్ వచ్చేసి y బిలాంగ్స్ టు ఇది మొత్తం పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో -5 to 4. సో దీని ఆన్సర్ -5 to 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనము మోడల్ నెంబర్ 1 ఆర్ టైప్ 1 క్వశ్చన్స్ చూసేసాం. ఇప్పుడు టైప్ 2కి వద్దాం. యాజ్ ఐ సెడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇది? చూద్దాం. మనకు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఒక కాన్స్టెంట్ ప్లస్ a ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ సైన్ ఎక్స్. అసలు దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఎట్లా ఇస్తాడంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏదో ఫలానా నాకు 2 ప్లస్ లెటర్సే 3 కాస్ ఎక్స్, లేదా ఎందుకు కాస్ ఎక్సే ఫస్ట్ రావాలి, 4 సైన్ ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ ఇలా ఉంది. అంటే ఏంది? ఇదే ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు దీని రేంజ్ కనిపెట్టాలి. ఓకే, బై ద వే కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఇది 0 అవ్వచ్చు, ఇది కూడా 0 అవ్వచ్చు, ఇది కూడా 0 అవ్వచ్చు, ఎనీథింగ్. దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? మనకు ట్రిగ్నామెట్రీలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అవుతుంది. ఏంటది? నాకు సైన్ కాస్ ఒక కంబైన్డ్ థింగ్ ఉన్నప్పుడు నేను ఇది మొత్తాన్ని ట్రయాంగిల్ యూస్ చేసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేసి ఒకే క్వాంటిటీ ఎయిదర్ సైన్ ఆర్ కాస్ లాగా మార్చుకోవచ్చు. సార్ ఒక్క ముక్క అర్థం కాలేదు, నేను చెప్తాను, ప్రస్తుతానికి ఫోకస్ చేయు. నేను రీరైట్ చేసుకుంటున్నాను, చూడు భయ్యా. b ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ a ఇంటూ కాస్ ఎక్స్. అచ్చా, ఓకే. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నా. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటో చెప్తాను చూడు. సైన్ ఎక్స్ ఉంది, b ఉంది, కాస్ ఎక్స్ ఉంది, a ఉంది. కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ a, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ b, వీటి రెండింటిని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అనేది చిన్న డౌట్ వచ్చింది. అచ్చా,
నేను ఏం చేశానంటే కాసెక్స్ యొక్క కోఫిషియంట్ ఏ ఏదైతే ఉందో దాన్ని నేను ఏ ఇక్కడ సపోజ్ లెటసే ఇది నేను లెటసే టీటా అనుకుంటే అది ఏ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్స్ కోఫిషియంట్ ఫర్ లెటసే బి అనుకుంటే అఫ్ కోర్స్ నాకు ఇది ఏమవుతుంది భయ్యా, నాకు ఏ బీలు వన్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్ అనుకుంటే ఇది హైపోటెన్యూస్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. నాకు ఒక ఐడియా వచ్చింది భయ్యా, ఏంటో తెలుసా, నాకు సైన్ టీటా అంటేనేమో ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా అంటేనేమో అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ బీ బై ఇది. సో దీన్ని నేను మాడిఫై చేయొచ్చా అని డౌట్ వచ్చింది. మాడిఫై చేయాలంటే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్, ఇక్కడ ఏ ఉంది, ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. ఓ బ్యూటిఫుల్. సో నాకు ఏమొచ్చిందంటే నాకు సి ప్లస్ నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఏం చేశాను తెలుసా, నేనేం చేశానంటే నాకు ఇది రావాలి కాబట్టి సో బి సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ని ఐ విల్ డివైడ్ విత్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అండ్ దీన్ని కౌంటర్ చేయడానికి ఇక్కడ డివైడ్ చేసినా కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 ఇదే మిగులుద్ది. ఓకే, సి ప్లస్ ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది. ఇది చూడు భయ్యా, బీ బై ఫలానా ఇక్కడ సైన్ ఎక్స్ కాపీ చేసుకో సైన్ ఎక్స్. ఇప్పుడు ఏముంది నాకు బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నువ్వే చెప్పు, బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే నాకు ఏం కావాలి ఇక్కడ కాస్ టీటా ప్లస్ టీటా అనేది ఏదో నాకు తెలీదు, టీటా అనేది సంథింగ్ నాకు ఇర్రిలవెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది కాస్ ఎక్స్ కాపీ చేసుకో, కాస్ ఎక్స్ మిగిలింది ఏంది ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే అపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ టీటా. నాకు ఎలా వచ్చింది భయ్యా, ఇక ఏమైనా కనిపిస్తుందా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే నాకేమవ్వాలి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంటే ఇది సైన్ ఆఫ్ ఇంటూ బై ద వే ఇది ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే టీటా. కాన్సెప్ట్ ఏంటి సార్, నేను మొత్తాన్ని కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం ఎట్లుంది కాన్స్టెంట్ ఎవ్రీథింగ్ కాన్స్టెంట్ ఇంటూ సైన్ ఆఫ్ డబ్బా. నాకు ఒకటి చెప్పు, సైన్ డబ్బా, ఈ డబ్బా లోపల రియల్ నెంబర్స్ అన్నీ వస్తూ ఉంటే సైన్ మొత్తం వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి, -1 to 1 మాత్రమే వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం యొక్క మ్యాక్సిమం మినిమం ఎట్లా కనిపెడతాము అంటే సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏం పెట్టినా ఈ సైన్ మొత్తం మాత్రం -1 to 1 రావాలి. సో ఇంటూ -1 to 1 ఇది మొత్తం నాకు దీంతో మల్టిప్లై అవుతుంది. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం ఏమవుతుంది, సి ప్లస్ ఇక్కడ ఎంత తీసుకుంటే ఇది మినిమం అవుతుంది, -1 తీసుకుంటే మినిమం. అంటే సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ -1 అంటే సి -1 ఇంటూ సంథింగ్ కనుక సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ ఇది మినిమం. మరి మ్యాక్సిమం ఇప్పుడు సి ప్లస్ ఇది +1 తీసుకుంటే మ్యాక్సిమం. చాలా సింపుల్ భయ్యా, ఈ సైన్ అనేది మినిమం అయితే ఓవరాల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం, సైన్ అనేది మ్యాక్సిమం అయితే ఓవరాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మ్యాక్సిమం. ఎందుకు ఇవన్నీ కాన్స్టెంటే, ఇది ఒకటే మారుతుంది కాబట్టి. సి ప్లస్ 1 ఇంటూ దిస్ ఈజ్ మ్యాక్సిమం, సి ప్లస్ -1 ఇంటూ దిస్ మినిమం. సో అదే వచ్చింది సి ప్లస్ -1 ఇంటూ ఇది. ఇప్పుడు ఏంది సి ప్లస్ +1 ఇంటూ దిస్ అంటే ఇది సి ప్లస్ +1 ఇంటూ దిస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది నాకు ఏమవుతుంది మ్యాక్సిమం. అంటే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం వచ్చేసి ఇది, మ్యాక్సిమం వచ్చేసి ఇది. అంటే మినిమం టు మ్యాక్సిమం అన్ని వాల్యూస్ కూడా కవర్ చేస్తుంది. మరి అలాంటప్పుడు నాకు y బిలాంగ్స్ టు ఏంటది, మినిమం ఏమో ఇది. సో సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ నుంచి మ్యాక్సిమం ఏమో ఇది. సో సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వరకు అన్ని కవర్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా సి ఇప్పుడు నేను ఫైనల్గా అర్థం చేసుకున్నది ఏందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే చాలా సింపుల్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏకి సమ్ కాస్ ఎక్స్, బీకి సమ్ సైన్ ఎక్స్ మల్టిప్లై అయ్యి ఉంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ
సో మ్యాక్సిమం ఏమవుతుందంటే మ్యాక్సిమం కాన్స్టెంట్ సికి సి ఇది మొత్తానికి ఏమైతే అవుతుందో సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టర్మినాలజీలో మిక్స్డ్ ఉంది కాబట్టి ఒకదానికి ఏ ఒకదానికి బి కాబట్టి సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి మినిమం ఎంత అవుతుంది? మినిమం వస్తే ఇప్పుడు మైనస్ వస్తుంది, సి తర్వాత మైనస్ సి మైనస్ సో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కోఫిషియంట్స్ ఏబి ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి అనడానికి నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫలానా వచ్చింది, ఈ లోపల అన్ని రియల్ నెంబర్స్ పెడుతున్న కొద్దీ సైన్ మ్యాక్సిమం అయ్యేది +1. సో +1 ఇంటూ దిస్ ఈజ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సైన్ మినిమం అయ్యేది -1 కాబట్టి -1 ఇంటూ దిస్ సి ప్లస్ అనేది మినిమం వాల్యూ. అంటే నాకు ఈ మినిమం నుంచి మ్యాక్సిమం అన్ని వాల్యూస్ కూడా కవర్ చేస్తుంది. అంటే రేంజ్ ఈజ్ హియర్ టు హియర్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది భయ్య. నాకు ఎలా ఉందంటే 2 ప్లస్ లెట్సే 3 sin x ప్లస్ 4 cos x ఉంది. నీకు వీడు రేంజ్ ఎంత బాబు అని అడుగుతాడు. అయితే దీని మినిమం ఎంత ఫస్ట్ చూద్దాం. సో లేదా మ్యాక్సిమం చూద్దాం. మ్యాక్సిమం ఎంత అవుతుంది? దీన్ని సి ప్లస్ సమ్ ఠీకే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ కింద నేను కంపేర్ చేసుకుంటే సి ప్లస్ ఈ రెండు కోఫిషియంట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ అంటే సి ప్లస్ ఈ రెండు కోఫిషియంట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ మరి మినిమం ఏమవుతుంది? ఈ సి యాజ్ ఇట్ ఈస్ బట్ నెక్స్ట్ మైనస్ ఈ రెండు కోఫిషియంట్స్కి స్క్వేర్ రూట్ వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు చూడు దీంట్లో మ్యాక్సిమం అంటే ఈ కాన్స్టెంట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ సైన్కి కాస్కి పక్కన ఉన్న కోఫిషియంట్స్ని స్క్వేర్ చేయాలి అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది మ్యాక్సిమం. మరి మినిమం అంటే ఎంత వస్తుంది నాకు? ఇది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ బదులు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ కాస్ యొక్క కోఫిషియంట్ సైన్ కోఫిషియంట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ కోఫిషియంట్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకో మీకు రీజన్ తెలుసు. అంటే అంత మొత్తం ఎప్పుడూ చేయలేము కాబట్టి సింపుల్గా ఒక 10-15 క్వశ్చన్లు చేశాక మనకు ఆటోమేటిక్గా గుర్తుకుండిపోతుంది. అంటే మరి ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో 2 ప్లస్ 3 sin x ప్లస్ 4 cos x యొక్క రేంజ్ ఏంటి సార్ అంటే నాకు మినిమం ఎంత? 2 మైనస్ ఇది ఎంత వచ్చింది? మినిమం 2 మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 25 రూట్ 25 అంటే ఎంత? 5. 2 మైనస్ 5 ఎంత? -3. ఇది -3. మరి మ్యాక్సిమం ఎంత వచ్చింది? 2 ప్లస్ 5 అంటే 7. అంటే మినిమం టు మ్యాక్సిమం -3 to 7 నాకు అన్ని వాల్యూస్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఈ ఎఫ్ యొక్క రేంజ్ ఏంటంటే చిన్న వాల్యూ అంటే -3 టు పెద్ద వాల్యూ అంటే 7 అన్నీ కవర్ చేస్తుంది. సో ఇది నా రేంజ్. సో రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ y బిలాంగ్స్ టు -3 to 7. క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. మీకు ఒక చిన్న సింపుల్ థింగ్ ఏందో చెప్తా. నాకు చాలా సింపుల్ థింగ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది. దీని మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత? చాలా సింపుల్ కదా. ఏంటి? నాకు 2 అనేది కాన్స్టెంట్. ఓకే, ఎఫ్ మ్యాక్స్ కావాలంటే 2 కాన్స్టెంట్ కాబట్టి సైన్ ఎక్స్ మ్యాక్సిమం అవ్వాలి. సైన్ ఎక్స్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? సైన్ ఎక్స్ ఈజ్ +1 అయినప్పుడు. అంటే 2 + 1 ఈజ్ మ్యాక్సిమం. మిగతా కాన్స్టెంట్ కాబట్టి అంటే 3 దీని మ్యాక్సిమం. మరి అదే మినిమం ఎప్పుడు వస్తుంది? ఎఫ్కి మినిమం ఎప్పుడు వస్తుంది? ఎఫ్ మినిమం అంటే 2 కాన్స్టెంట్ రైట్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ సైన్ ఎక్స్ ఎప్పుడు మినిమం అవుతుంది? సైన్ ఎక్స్ -1 అయినప్పుడు మినిమం అవుతుంది. అంటే సైన్ ఎక్స్ యొక్క మినిమం వాల్యూ -1 అంటే ఏంది? 2 - 1 1. మరి ఎఫ్ యొక్క రేంజ్ ఎంత? ఎఫ్ రేంజ్ వచ్చేసి చిన్న వాల్యూ 1 నుంచి పెద్ద వాల్యూ 3 వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తుంది. లేదా మీరు దీన్ని సి ప్లస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇలా కూడా చేయొచ్చు. సేమ్ బి అంటే ఇక్కడ బి అంటే 1 ఏ అంటే 0. బట్ ఒకటే సైన్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్ ఉంటే కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ సైన్ ఎక్స్ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి నేను సింపుల్గా చేసేసిన అంతే. బట్ ఇలా చేసినా మీరు ముందు ప్రొసీజర్ ప్రకారం చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. చేసి చూసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్ ఇచ్చారు. అఫ్ కోర్స్ దీన్ని కొద్దిగా నేను మార్చి రాసుకుంటున్నాను. కాన్స్టెంట్ని ముందుకు తెచ్చుకోవడం నాకు అలవాటు. 3+. ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటా. ఓకే, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటా. నేను ఆల్రెడీ చెప్పాను దీని మ్యాక్సిమం ఎప్పుడైతుంది? దీనిది
మ్యాక్సిమం ఎప్పుడవుతుందంటే 3కి 3 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ కోఫిషియంట్ 1 కాస్ ఎక్స్ కోఫిషియంట్ 1 వాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్స్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ రాసుకొని సైన్ ఎక్స్ కోఫిషియంట్ 1 కాబట్టి 1 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ కోఫిషియంట్ 1 కాబట్టి 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది నాకు 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 1 2. సో 3 ప్లస్ రూట్ 2 ఇది దీని మ్యాక్సిమం వాల్యూ. మరి మినిమం ఎప్పుడు వస్తుంది? మినిమం ఎప్పుడు వస్తుంది అంటే కాన్స్టెంట్కి కాన్స్టెంట్ 3 బట్ ప్లస్ బదులు మైనస్ సైన్ ఎక్స్ కోఫిషియంట్ 1 కాస్ ఎక్స్ కోఫిషియంట్ 1 ముందు స్క్వేర్ రూట్ పెట్టుకొని సైన్ ఎక్స్ కోఫిషియంట్ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ కోఫిషియంట్ 1 సో 1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 3 మైనస్ రూట్ 2 3 మైనస్ రూట్ 2. ఓకే, మరి రేంజ్ అంటే ఏంది? మినిమం నుంచి మ్యాక్సిమం మొత్తం కవర్ చేస్తుంది. అంటే 3 మైనస్ రూట్ 2 నుంచి 3 ప్లస్ రూట్ 2 రూట్ 2 1.4 అప్రాక్సిమేట్లీ. కాబట్టి 3 మైనస్ 1.4 అంటే 1.6 3 ప్లస్ 1.4 అంటే 4.4. సో 1.6 నుంచి అప్రాక్సిమేట్లీ 4.4 వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తుందని అర్థం. సో దీని యొక్క రేంజ్ y బిలాంగ్స్ టు చిన్న వాల్యూ అంటే 3 మైనస్ రూట్ 2 టు పెద్ద వాల్యూ అంటే 3 ప్లస్ రూట్ 2. సో ఇవన్నీ వాల్యూస్ కాబట్టి ఇంక్లూడెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది భయ్యా, అంటే దీంట్లోనే ట్రిగ్నామెట్రీలో సార్ ఇలా డినామినేటర్లో ఇస్తే ఎట్లా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సింపుల్గా 2 కాస్ ఎక్స్ ప్లస్ 1 అని న్యూమరేటర్లో వచ్చింది. అప్పుడు ఇది కాన్స్టెంట్ మారేదంతా కాస్ ఎక్సే కాబట్టి కాస్ ఎక్స్ మ్యాక్సిమం అయితే ఓవరాల్గా ఎఫ్ మ్యాక్సిమం అవుతుంది. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత? కాస్ ఎక్స్ మ్యాక్సిమం అవ్వాలంటే 2కి 2 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ కాస్ ఎక్స్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది 1 అయినప్పుడు ప్లస్ 1 అంటే ఎంత? ఇది 3. అదే నాకు మినిమం ఏంది? ఇది కాన్స్టెంట్ కాబట్టి కాస్ ఎక్స్ మినిమం అయినప్పుడు మినిమం అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? 2 ఇంటూ కాస్ ఎక్స్ మినిమం ఎంత? -1 నెక్స్ట్ ప్లస్ 1కి ప్లస్ 1 అంటే -2 ఇంటూ -1 -2 ప్లస్ 1 -1 అంటే ఏంది? ఇది -1 అంటే మినిమం ఎంత వచ్చింది, మ్యాక్సిమం ఎంత వచ్చింది అంటే -1/2 మొత్తం కవర్ చేస్తుంది. అంటే దీని యొక్క రేంజ్ -1 to 3. బట్ డినామినేటర్లు వచ్చినప్పుడు ఎట్లా చేయాలి సార్? దానికి ప్రొసీజర్ చూద్దాం. డినామినేటర్లు వచ్చినప్పుడు మన స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది కదా భయ్యా. ఏంటి మన స్టాండర్డ్ ప్రొసీజరు? మనం ఏం చేస్తామంటే y f of x రాసుకుంటాం. రాసుకొని x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకుంటాం. అప్పుడు మనం ఆలోచిస్తాం. బట్ చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకు x ప్లేస్లో కాస్ ఎక్స్ వస్తుంది. అంటే ఐ విల్ రైట్ కాస్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఎందుకు? నాకు ఆల్రెడీ తెలుసు కాస్ ఎక్స్ అనేది ఎప్పుడు -1 to 1 మధ్యలోనే ఉండాలి. సో ఆ ఇన్ఈక్వాలిటీ పెట్టుకొని నేను వైకి కనిపెట్టవచ్చు. ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్ అంటే చెప్తాను నేను. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y f of x = 1/2 cos x minus 1 అంటే y = 1/2 cos x minus 1. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు వచ్చి y ఇటు వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో 2 cos x minus 1 = 1/y. అఫ్ కోర్స్ y సపరేషన్ ఇప్పుడు ఏమవుతుంది? 2 cos x minus 1 అంటే వెళ్తే 1/y + 1 అయితే మనం ఇంతకుముందు ఏం చేసేటోళ్ళము? లెఫ్ట్ సైడ్లో ఎక్స్ ఉంచుకొని ఇక్కడ రైట్ సైడ్ అంతా y టర్మ్స్ ఉండేవి. కానీ ఎక్స్ సపరేట్ చేయము. ఇక్కడ కామన్ సెన్స్ ఎక్స్ సపరేట్ చేయలేము, కాస్కు ఉంది కాబట్టి. సో లెఫ్ట్ సైడ్లో కాస్ ఎక్స్ ఉంచుకుంటాం. సో 2 నటు పంపిస్తే కాస్ ఎక్స్ = 1 + y/2y. ఎస్, అంటే నాకు లెఫ్ట్ సైడ్ అంతా కాస్ ఎక్స్లు ఉన్నాయి, రైట్ సైడ్ అంతా వై ఉన్నాయి. ఇది బ్యూటిఫుల్. ఇది వచ్చిందంటే కథం. ఎందుకో తెలుసా? నాకు ఒక రెస్ట్రిక్షన్ ఉంది భయ్యా. బై ద వే పొరపాటున కూడా y 0 అవ్వకూడదు. అది మనం వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది. ఏంది? నువ్వు ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా ఎంత మార్చుకున్నా కానీ నాకు కాన్సెప్ట్ ఏంటంటే కాస్ ఎక్స్ అనేది ఎప్పుడు -1 to 1 ఉండాలి. అంటే -1 <= cos x <= 1. బట్ వీడేమంటాడు? బాబు కాస్ ఎక్స్ అనేది నాకు ఇది అవ్వాలమ్మా అంటాడు. అంటే కాస్ ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంది? -1 <= cos x వాడిచ్చింది ఎంత? ఇది కదా. సో 1 + y/2y <= 1. ఖతం. ఈ ఇన్ఈక్వాలిటీ కనుక నాకు సాల్వ్ చేయడం వస్తే ఆన్సర్ వస్తుంది. నేను ముందు కూడా ఏం చెప్పాను మీకు?
రేంజ్ రావాలన్నా ఇన్ఈక్వాలిటీస్ పర్ఫెక్ట్గా రావాలి భయ్యా, అప్పుడే మనం చేయగలుగుతామని చెప్పానా. ఇదే నేను ఎందుకు మాట్లాడానంటే ఇదే. ఓకే, మనకి ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడము కొత్త ఏం కాదు, ఆల్రెడీ చేస్తున్నాము డొమైన్లో వందల కొద్ది క్వశ్చన్స్. సో వి విల్ డూ ఇట్. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేద్దాం. ఏంటి సార్ ఇన్ఈక్వాలిటీ సాల్వింగ్ ఏంటి? సో -1 ≤ 1 + y/2y ≤ 1 మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? ముందు పెద్దది కాబట్టి ఎక్స్ప్రెషన్ సింపుల్గా చేయలేము. ముందు లెఫ్ట్ చేస్తాము, దాని తర్వాత y చేస్తాము, ఆ రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ కనిపెడతాం. ముందేంది -1 ≤ 1 + y/2y, అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చేస్తాం, అంటే 1 + y/2y ≤ 1. ఓకే, -1 అటు పంపిస్తే 0 ≤ అంటే ఇది > 0 అవుతుంది. సో అటు పంపిస్తే ఎల్సిఎం తీస్తే 1 + y + 2y అంటే 1 + 3y / ఓకే, ఇంత డైరెక్ట్ వద్దేమో, జస్ట్ రాస్తాను. సో 1 + y/2y + 1 0 ≤ అంటే > 0. ఇక్కడ ఏమొస్తుంది? -1 లెఫ్ట్ సైడ్ తీసుకురా. సో 1 + y/2y - 1 <= 0. ఇది ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 1 + y + 2y 3y / 2y > 0. అండ్ ఇది ఎంత వస్తుంది? 1y - 2y అంటే 1 - y/2y > 0. ఒక ప్రాబ్లం ఉంది, ఏంటది? ఇక్కడ -y ఉంది, y కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. సో దీన్ని -1 తోటి మల్టిప్లై చేయాలి. -1 తోటి మల్టిప్లై చేస్తే 1 - y కాస్త y - 1/2y, బట్ <= కాస్త > 0 అవుతుంది. అండ్ ఇదేం లేదు నార్మలీ, ఎందుకంటే ఎలాగో పాజిటివ్ ఉన్నాయి కోఎఫిషియంట్, 3 పాజిటివ్ 2 పాజిటివ్ /2y > 0. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే భయ్యా, దీనికి ఎలా రాస్తాం? రెండే ఫ్యాక్టర్స్లు ఉన్నాయి, అంటే ట్రీట్ ఇట్ లైక్ ఎ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, అంటే గ్రేటర్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ద రూట్స్, కాబట్టి y బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ద రూట్స్ అంటే ఏంది? దీని రూట్ ఏమో -1/3, ఇది 0 పెడితే ఇది y = 0, -1/3 0 ఆర్ ద రూట్స్. చిన్న రూట్ ఏది? -1/3. అవుట్ సైడ్ ద రూట్స్ అంటే -∞ టు చిన్న రూట్, అంటే -1/3 యూనియన్ పెద్ద రూట్, అంటే దీనికి 0 వస్తుంది, రూట్ 0 to ∞. బట్ -1/3 రావచ్చా? y -1/3 పెడితే = 0 అవ్వచ్చు కదా, కాబట్టి ఇది క్లోజ్డ్. బట్ 0 రావచ్చా? 0 పెడితే డినామినేటర్ 0 అవుతుంది, ఎప్పటికీ రాకూడదు, కాబట్టి ఓపెన్. ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది ఎంత? ఇది కూడా ఒక ఫ్యాక్టరు, 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్లు, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ లాగా సేమ్ కాన్సెప్ట్. > లేదు, ఇక్కడ తప్పు కాపీ చేసుకున్నా, ఇక్కడ <= 0 ఉంది కదా. ఎస్, <= 0 అంటే ఏంటి? <= 0 అంటే బిట్వీన్ ద రూట్స్ మధ్యలో ఉంటుంది. ఒక రూట్ ఏంది? 1, ఒక రూట్ 0, అంటే y బిలాంగ్స్ టు చిన్న రూట్, అంటే 0 to 1, 0 to 1 మధ్యలో ఉంటుంది. 1 అవ్వచ్చా? అవ్వచ్చు, ఎందుకంటే 1 అయితే న్యూమరేటర్ 0 = 0 ఉంది కాబట్టి అవ్వచ్చు. 0 అవ్వచ్చా? 0 డినామినేటర్లు ఉంది, అవ్వకూడదు, ఓపెన్ బ్రాకెట్. మరి ఈ రెండింటికి మధ్యలో కామన్ పోర్షన్ ఏంటి కనిపెడదాం. ఏంటి కామన్ పోర్షను? కామన్ పోర్షన్ ఏంటంటే ఇది 0 to ∞ అవ్వచ్చు, ఇక్కడ 0 to 1 అవ్వచ్చు. సో క్లియర్గా నాకు 0 to 1 అనేది కామన్ పోర్షన్ తెలుస్తుంది నాకు క్లియర్గా, ఓకేనా? కాబట్టి లేదా నువ్వు నెంబర్ లైన్తో మన రెడ్ థింగ్, బ్లాక్ థింగ్ అదన్నీ చేయొచ్చు, చేద్దాం అయితే. సో ఇదంతా రెడ్లో చేసుకో. సో ఇది -1/3, ఇది 0, సో ఇది బ్లాక్ సర్కిల్, ఇది వైట్ సర్కిల్, ఓకే. సో అవుట్ సైడ్ ద రూట్స్, కాబట్టి ఇది ఇలా స్కెచింగ్. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 అనుకో. సో ఇది అనుకో 0 to 1, ఇది 0, ఇది 0, 1 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇది 1, ఇది 1 క్లోజ్డ్. సో ఈ రెండింటి మధ్యలో నేను స్కెచింగ్ చేయాలి, ఓకే. ఇది స్కెచింగ్. నువ్వే చెప్పు, బ్లూ కలర్ రీజియన్ అండ్ రెడ్ కలర్ రీజియన్ రెండు కలిసి ఎక్కడ ఉన్నాయి? క్లియర్గా నాకు 0 to 1 మధ్యలో కలిసి ఉన్నాయి, ఓకే. 0 to 1 నా ఆన్సర్ అవుతుంది కామన్ పోర్షన్. బట్ 0 ఎక్స్క్లూడ్, చూడండి రెడ్లో ఎక్స్క్లూడ్ ఉంది, ఈవెన్ బ్లూలో కూడా ఎక్స్క్లూడ్, కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో 1 అనేది బ్లూలో ఇంక్లూడ్, రెడ్లో ఎలాగో ఇంక్లూడ్, సో క్లోజ్డ్ బ్రాకెట్. సో y బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ 0 to 1, ఇది నా ఆన్సర్. అంటే నువ్వు ఈ మొత్తం వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయంటే ఓపెన్ 0 నుంచి క్లోజ్డ్ 1 వరకు అన్ని వాల్యూస్ ఈ ఫంక్షన్ ఇస్తుంది, ఓకే. ఈ విధంగా మనము ఏమంటారు ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేయాలి. సార్ ఇదేంటి సార్ కాంప్లికేటెడ్గా ఉంది? ఏం కాంప్లికేటెడ్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్. ఎట్లా చాలా ఈజీ?
ఇది జస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవడమే. కాస్ టీటా ఉంది, ఇది ఉంది, ఎక్స్పాండ్ చేసుకున్నాక ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్లా సార్ ఎక్స్పాండ్? ఇది ఏ అనుకో, ఈ π/3ని బి అనుకో. అంటే ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? నాకు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు? ఎఫ్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5 కాస్ టీటాకి 5 కాస్ టీటా ప్లస్ 3 ఇంటూ కాస్ ఏ కాస్ బి. కాస్ ఏ కాస్ బి అంటే కాస్ టీటా ఇంటూ కాస్ π/3. ఓకే, కాస్ టీటా ఇంటూ కాస్ π/3. కాస్ 60 అంటే 1/2 ప్లస్ అంటే మైనస్ వస్తుంది ఇక్కడ, మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే సైన్ టీటా ఇంటూ సైన్ π/3 అంటే √3/2. ఓకే, ప్లస్ 3. సో ఇక్కడ రాసుకుంటే సైన్లు కాస్ట్లు మిక్స్ చేద్దాం. కాస్ టీటా కామన్ తీస్తే కాస్ టీటా ఇంటూ 5 + 3/2. 5 + 3/2 అంటే ఎంత వస్తుంది నాకు? 13/2. సైన్ టీటా రాసుకుంటే -3 ఇంటూ మైనస్ సైన్ టీటా, సో 3/2. సో మైనస్ 3√3/2 ఇంటూ సైన్ టీటా. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంది? ఈ +3 మిగిలింది, ఎక్స్పాండ్ చేశాను. అఫ్కోర్స్ ఇది ఏకా ఫార్మేట్లు ఉంది, ప్రాపర్గా రాసుకుంటే 3. నెక్స్ట్ కాస్ రాసుకుందాం. 3 + 13/2 ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ ఏంది? -3√3/2 ఇంటూ సైన్ టీటా. మీకు అర్థమై ఉంటుంది ఏ ఫార్మేట్లో ఉంది తెలుసు కదా. సి ప్లస్ సమ్ ఏ ఇంటూ ఇది మొత్తం ఏ ఇంటూ కాస్ టీటా, ఇది మొత్తం బి ఇంటూ సైన్ టీటా. ఇలా ఇదే ఫార్మేట్ ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మ్యాక్స్ మినిమం ఎట్లయితే తెలుసు కదా. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? ఈ కాన్స్టెంట్ సి అంటే 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ టీటా యొక్క కోఫిషియంట్ 13/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సైన్ టీటా యొక్క కోఫిషియంట్ అంటే -3√3/2 హోల్ స్క్వేర్. ఇది మ్యాక్సిమం. మరి మినిమం ఎట్లా వస్తుంది? మినిమం అంటే 3కి 3 బట్ ప్లస్ బదులు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ టీటా కోఫిషియంట్ 13/2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా కోఫిషియంట్ -3√3/2 హోల్ స్క్వేర్. అంటే నాకు రేంజ్ ఏమవుతుంది? ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు ఇది మొత్తం వచ్చే వాల్యూ డబ్బా 1 అనుకుంటే, ఇది మొత్తం డబ్బా 2 అనుకుంటే, నాకు డబ్బా 1 నుంచి డబ్బా 2 వరకు మొత్తం వాల్యూస్ వస్తాయి. అదే నాకు ఈ ఫంక్షన్ యొక్క ఎఫ్ ఆఫ్ టీటా యొక్క రేంజు. అస్సలు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు కంగారు పడకూడదు, వెనకడుగేయకూడదు. ఎందుకు? మనకు పవర్ఫుల్ వెపన్ ఉంది. కాస్ టీటా సైన్ టీటా కాన్స్టెంట్ టర్మ్స్ కనుక ఉంటే దాని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనిపెట్టడం మనకు వచ్చు. మ్యాక్సిమం మినిమం వచ్చిందంటే మనకు రేంజ్ సింపుల్గా అర్థమైపోతుంది. సో ఒకసారి మనము మోడల్ 1 మోడల్ 2 ఆర్ టైప్ 1 టైప్ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తెలిసాక ఇవే నాకు ఫైండ్ రేంజ్ అని డైరెక్ట్గా అడిగేటటువంటి క్వశ్చన్. ఇప్పుడు జస్ట్ మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా డెఫినేషన్స్ మనం నేర్చుకుంటాము. ఏంటి సార్ నాకు డెఫినేషన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇవి నేర్చుకోవాలి అంటే నీకు చెప్తాను. ఒక ఫంక్షన్ జనరల్గా ఎట్లా ఇస్తాడంటే భయ్యా, నాకు ఎఫ్ మ్యాప్స్ 0 to 3 టు రియల్ నెంబర్స్ ఇస్తాడు, లేదా ఎఫ్ మ్యాప్స్ 0 to ∞ టు -1 to 1 ఇస్తాడు. దీని అర్థం ఏంటి సార్ అంటే, మనకు ఫంక్షన్కి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉంటుంది భయ్యా. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏ, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కోడొమైన్ బి. ఫస్ట్ టైం వింటున్నా సార్. డొమైన్ అంటే నాకు తెలుసు సార్. నాకు డొమైన్ అంటే అర్థం ఏంటంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక అనుకుంటే ఎక్స్కి ఏమేం వాల్యూస్ నేను ఇవ్వగలనో అది నాకు డొమైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఉంది కదా. ఏ అనేది డొమైను, అంటే 0 to 3 అనేది డొమైను. అంటే ఎక్స్కి నేను 0 నుంచి 3 వరకు ఏ వాల్యూస్ అయినా ఇవ్వగలను. అంటే బట్ ఎక్స్ = 0.001 నుంచి ఇవ్వాలి, ఎందుకంటే 0 ఎక్స్క్లూడ్. బట్ పర్ఫెక్ట్ 3 ఇవ్వచ్చు. అది నాకు డొమైన్. క్లియర్గా అర్థమైంది సార్. నాకు ఫస్ట్ టైం వింటున్నా ఈ కోడొమైన్ అంటే అర్థం ఏంటి సార్. మీరు కోడొమైన్ అన్నారంటే అర్థమైంది. కోడొమైన్ అంటే అర్థం ఏంటంటే భయ్యా, ఈ ఎఫ్కి వచ్చే వాల్యూస్ ఉన్నాయి కదా, ఎఫ్కి వచ్చే వాల్యూలు ఈ బి లోపలనే ఉండాలి కానీ బి కాకుండా అవ్వలేదు. అంటే నాకు ఎఫ్కి కనుక -3 వచ్చింది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటే, ఈ ఫస్ట్ దాంట్లో కోడొమైన్ రియల్ నెంబర్స్. నాకు ఎఫ్కి ఫలానా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 అయ్యింది. మరి అది అవ్వచ్చా? అవ్వచ్చు. ఎందుకు? కోడొమైన్లో ఉంది కదా 3. రియల్ నెంబర్స్ అంతా కోడొమైనే. -5 అవ్వచ్చా? అవ్వచ్చు, కోడొమైన్లో పార్టే. 10 అవ్వచ్చా? అవ్వచ్చు, కోడొమైన్లో పార్టే.
బట్ నాకు ఈ క్వశ్చన్ నెంబర్ 2 తీసుకో. నాకు రెడ్ కలర్, ఇది క్వశ్చన్ నెంబర్ 2 తీసుకో. ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఇది నాకు డొమైన్, ఇది A2, ఇది నాకు కోడొమైన్ B. నాకు ఈ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే ఉందో నేను ఫలానా ఐ వాల్యూ పెట్టినప్పుడు దాని యొక్క వాల్యూ 2 అవ్వచ్చా? ఎఫ్ అంటే నేను ఏమంటున్నానంటే నాకు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎఫ్ యొక్క అవుట్పుట్ 2 అవ్వచ్చా? అవ్వకూడదు భయ్యా. ఎందుకు? అరే భయ్ నాకు కోడొమైన్ -1 to 1 ఉంది కదా, 2 ఎట్లయితుంది? అవ్వదు. పోనీ నాకు -10 అవ్వచ్చా సార్? ఇది కూడా అవ్వదు. ఎందుకు? నాకు కోడొమైన్లో లేదు. మరి ఎఫ్ ఎట్లిస్తుంది -10? అంటే సింపుల్గా చెప్పాలంటే కోడొమైన్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే ఎఫ్ ఇవ్వాలి, వాటికి మించి వేరే వాల్యూస్ ఇవ్వకూడదు. బట్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ట్విస్ట్ ఏంటంటే సార్ నాకు కోడొమైన్లో ఉన్న ప్రతి వాల్యూ రావాలా నాకు ఫంక్షన్ అంటే అవసరం లేదు. రేంజ్ సపరేటు, కోడొమైన్ సపరేటు. నాకు ఎఫ్లో డిఫరెంట్ వాల్యూస్ పెట్టినప్పుడు ఈ వచ్చే అవుట్పుట్లు ఖచ్చితంగా ఈ కోడొమైన్ లోపలనే ఉండాలి. బట్ అన్ని వాల్యూ రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సెకండ్ క్వశ్చనే తీసుకో. నాకేమైంది తెలుసా? ఎఫ్ 0 to ∞, 0 నుంచి ∞ వరకు మధ్యలో అన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు నాకు ఎఫ్ అవుట్పుట్స్ ఏమొచ్చాయి తెలుసా? 1/2 నుంచి 1 వరకే వచ్చాయి భయ్యా. సార్ అదేంటి సార్ మీరు కోడొమైన్ -1 to 1 అంటారు, మరి రేంజ్ ఎందుకు నాకు 1/2 to 1 వచ్చిందంటే అక్కడే అర్థం చేసుకోవాలి. రేంజ్లో వచ్చే వాల్యూలన్నీ కూడా కోడొమైన్లో ఉండాలి. బట్ కోడొమైన్లో ఉన్న అన్ని వాల్యూలు రేంజ్లో రావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వచ్చే అవుట్పుట్స్ మాత్రం ఖచ్చితంగా కోడొమైన్ లోపలనే ఉండాలి. బట్ అన్ని వాల్యూలు రావాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. బట్ ఇక్కడ వచ్చే వాల్యూలు పక్కా కోడొమైన్లో పార్ట్ అయి ఉండాలా, కోడొమైన్ లోపలనే ఉండాలా? ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాల్యూలు కోడొమైన్ లోపలనే ఉండాలి. బట్ అన్ని వాల్యూలు రావాలా? అవసరం లేదు. అంటే నాకు ఏమర్థమవుతుంది? కోడొమైన్ ఈజ్ సపరేట్, రేంజ్ ఈజ్ సపరేట్. ఒక్కోసారి కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అవ్వచ్చు. సార్ నాకు ఎప్పుడైతుంది సార్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజు? అదే ఆన్2 ఫంక్షన్. నాకు చాలా సింపుల్. ఏంటంటే నాకు ఒక ఫంక్షన్ ఎఫ్ కనుక తీసుకుంటే, ఏదది ఎఫ్ మ్యాప్స్ A to B కనుక తీసుకుంటే, ఈ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే ఉందో అది నాకు ఆన్2 ఫంక్షన్ కావాలంటే ఏమవుతుంది తెలుసా? నాకు ఈ B కోడొమైన్ ఉంది కదా, కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే కోడొమైన్ ఆఫ్ ఎఫ్ విచ్ ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఎఫ్ అవ్వాలి. రేంజ్ ఆఫ్ ఎఫ్ అవ్వాలి అంటే ఏంది? RF అవ్వాలి. అంటే ఈ కోడొమైన్ B ఈజ్ ఈక్వల్ టు నాకు ఎఫ్లో వచ్చే అవుట్పుట్లు అన్నీ ఈ కోడొమైన్లో ఉన్న అన్ని వాల్యూస్ వస్తే అప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఎఫ్ని ఏమంటాము? ఆన్2 ఫంక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్గా మీకు ఒకటి చూపెడతాను. నాకు ఎఫ్ మ్యాప్స్ రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ ఉంది. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు. దాని అర్థమైంది ఎఫ్ మ్యాప్స్ A to Bతో కనుక కంపేర్ చేస్తే ఈ డొమైన్ అనేది రియల్ నెంబర్సు, కోడొమైన్ కూడా రియల్ నెంబర్సు. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎట్లుంటుంది గ్రాఫ్ తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది గ్రాఫ్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. నాకేంటి మ్యాపింగ్ చేస్తే వై మీద ఏమొస్తుంది? నాకు ఈ -∞ to ∞. అంటే నాకు ఈ వై వాల్యూస్ -∞ నుంచి ∞కి మొత్తం కవర్ చేస్తున్నాయి. అంటే ఆ వై బిలాంగ్స్ టు ఏంటి? -∞ to ∞ అంటే రియల్ నెంబర్స్. నాకు చెప్పు, ఇక్కడ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా రియల్ నెంబర్స్ వచ్చింది, కోడొమైన్ కూడా రియల్ నెంబర్స్. అంటే ఈ ఫంక్షన్ ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఆన్2 అవుతుందా? డెఫినెట్గా ఆన్2 ఫంక్షన్ అవుతుంది. ఎందుకు? కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అయింది కాబట్టి. మీకు ఇంకొక క్వశ్చన్ చూపెడతాను. ఏంటది? నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x², ఎఫ్ మ్యాప్స్ R to R ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x². దీని అర్థం ఏంటి? నాకు డొమైన్ R, కోడొమైన్ రియల్ నెంబర్స్. కోడొమైన్ ఎంత? ఇక్కడ కోడొమైన్ ఇది, ఇక్కడ ఉన్నది కోడొమైన్ వాడిస్తాడు. సో కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్. మరి రేంజ్ ఎంత? ఎఫ్ చూద్దాం.
ఎఫ్కి రేంజ్ కనిపెట్టాలంటే నువ్వు ఎక్స్ ఎలాంటి నెంబర్స్ పెట్టినా స్క్వేర్ ఉండడం వల్ల ఓన్లీ పాజిటివే వస్తాయి. అంటే ఎఫ్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీ పాజిటివ్ మాత్రమే ఇస్తుంది. అంటే నాకు ఎఫ్ రేంజ్ ఎంత వస్తుంది? 0 to ఇన్ఫినిటీ. ఇది మరి ఇది రియల్ నెంబర్స్ మొత్తం కవర్ చేస్తుందా? లేదు. అంటే కోడొమైన్ ఏమో రియల్ నెంబర్స్, రేంజ్ ఏమో ఓన్లీ 0 to ఇన్ఫినిటీయే వస్తుంది. ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వలా? కానే కాదు. బట్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ 0 to ఇన్ఫినిటీ అంటే రేంజ్లో వచ్చే ప్రతి వాల్యూ కూడా కోడొమైన్లో ఉంది, రియల్ నెంబర్స్లో భాగమే. కానీ ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కావు. ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాకపోతే ఈ ఫంక్షన్ ఎఫ్ అనేది ఆన్ టు కాదు. అప్పుడు అలా నీకు ఆన్ టు కాకపోతే ఆ ఫంక్షన్ ఇంటూ అంటారు. అది తర్వాత చూద్దాం. మనం నేర్చుకున్నది ఏంటి? ఒక ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవ్వాలి అంటే నాకు కండిషన్ ఏంది? కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ రేంజ్ అవ్వాలి. బట్ రేంజ్ నాకు కనిపెట్టడం వచ్చు ఫంక్షన్ ఇస్తే. మరి కోడొమైన్ ఎట్లా సార్? వాడు డెఫినేషన్లో ఇస్తాడు, ఎఫ్ మ్యాప్స్ A to B అంటే ఈ B అనేది కోడొమైన్ అవుతుంది. ఖతం, అంతే. ఎందుకు నేను ఇదంతా నేర్పించానంటే చాలా పీవైక్యూస్లో ఈ ఫంక్షన్ ఫలానా ఈ ఫంక్షన్ నాకు ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే నాకు సో అండ్ సో క్వశ్చన్ ఏంటి అంటాడు. అంటే ఇండైరెక్ట్గా వాడు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ మీదనే క్వశ్చన్ అడుగుతున్నాడు. బట్ అది ఇండైరెక్ట్గా ఆన్ టు ఫంక్షన్ అయితే ఏంటి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. మనకు జస్ట్ డెఫినేషన్ కనుక తెలిస్తే మనం ఆ క్వశ్చన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో ఆ పీవైక్యూస్ని సాల్వ్ చేయడానికి నేను ఈ ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చెప్పాను. మనము నెక్స్ట్ లెక్చర్లో ఇప్పటి వరకు రేంజ్ మీద అడిగినటువంటి అన్ని జేఈఈ మెయిన్స్ పీవైక్యూస్ కూడా సాల్వ్ చేద్దాం. ఐ విల్ సీ యూ గైస్.